सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रीमात्रे नमः। ఓకే, ఇవాల్టి సెషన్లో మనము నిస్సంశయ సంశయగ్ని నామాల దగ్గర నుంచి మొదలు పెడదాము. లాస్ట్ క్లాస్లో మనం నిష్క్రోధ క్రోధ శమని, నిర్లోభ లోభనాశిని, క్రోధాన్ని ఎలా ఉపశమింపచేస్తుంది, లోభాన్ని ఎలా నాశనం చేస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నిస్సంశయ సంశయగ్ని. ఓకే, సో సంశయాలంటే మనకు తెలుసు, మనలాంటి వాళ్ళకి ఆశయాలు ఉంటాయో లేదో కానీ సంశయాలు మాత్రం చాలా ఉంటాయి. ఆశయం అంటే ఒక ఉన్నతమైన ఇది మనం చేరుకోవాలి అనే ఒక ఈ సంకల్పం ఏదైనా ఉంటే దాన్ని ఆశయం అని అంటాం కదా, అంటే విచ్ హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్ టు ఇట్, దాన్ని ఆశయం అంటాం. సో ఆశయాలు ఉంటాయో లేదో మనకు తెలియదు కానీ సంశయాలు మాత్రం చాలానే ఉంటూ ఉంటాయి, విచ్ వి ఆల్ నో. ఏ పని మొదలు పెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ సింపుల్ యాజ్ ఒక షాపింగ్కి వెళ్దామని అనుకున్నాం అనుకో, ఎవరితోనో కలిసి వెళ్దాం లేకపోతే మనమే వెళ్దాం అనుకున్నాం. ఓకే, మిగతా పనులన్నీ చూసుకుని టైంకి వెళ్ళగలుగుతానా లేదా, తీరా వెళ్ళాక నేను ఏది కొనాలనుకుంటున్నానో అది ఉంటుందా లేదా, లేకపోతే షాప్ ఓపెన్ చేసి ఉంటుందా లేదా, తీరా మనం వెళ్ళి మనకు కావాల్సింది ఉంటే మనకు కావాల్సిన ప్రైస్ రేంజ్లో ఉందా, సరే ఏదో సేల్లో దొరికింది అంటే దాని క్వాలిటీ బాగానే ఉంటుందా, ఇలా రకరకాలు. అంటే జస్ట్ వెరీ సింప్లిఫై చేసి చెప్పడానికి ఒక చిన్న పని లాంటి షాపింగ్ అని అనుకుంటేనే ఇన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి మనకి కదా. సందేహాలు అని అంటే సంశయాలంటే అవే సందేహాలు. సో ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట. అది సుపరిచితం మనకందరికీ, ఏ పని చేస్తున్నా కూడా ఉంటే. స్పిరిచువల్ రెల్మ్లోకి వచ్చామనుకో కొంచెం, అప్పుడు కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్లాంటివి అని అంటే, మనం నమ్ముతాం దేవుడిని, అలాగని పూర్తిగా కూడా నమ్మం, 100% నమ్మం. ఓకే, నిజంగా 100% నమ్ముతాను నేను అని మీరు కాదని ఖండించారనుకో, then you shouldn't be worrying about anything in life. ఏది వచ్చినా if you are very accepting, అమ్మిచ్చింది, అమ్మ ప్రసాదం, మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన అమ్మిచ్చిందే అని అనుకున్నాం అనుకో, అది ట్రూ స్టేట్ వేర్ వీ నీడ్ టు బి. బట్ యూజువల్గా మనం అలా ఉండం. ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చేటప్పటికి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, నేను ఇన్ని రోజుల నుంచి ఇంతలా నమ్ముకుని నిన్నే నమ్ముకుని నేను అమ్మ నీ పాదాలు పట్టుకొని ఉంటే నువ్వు నాకు ఇలా చేస్తావా, ఇంకా నువ్వే ఇలా చేస్తే ఇంకా నేనేమవ్వాలి, నాకు ఇంకా దిక్కెవరు అని అనుకోవటము, బాధపడటము, లేదా కొంతమందికి ఇంకా మరీ తెగింపు కోపంలాగా వచ్చేసి దానికి మళ్ళీ ఇది అంటారు. సో మనకి నమ్మకం ఉందా అంటే నమ్మకం కొద్దిగా ఉంది, బట్ పూర్తిగా ఉందా అంటే ఉంటే బెస్ట్ ప్లేస్ టు బి. లేకపోతే దట్స్ వాట్ వీ నీడ్ టు బిల్డ్ ఈజ్, నువ్వు ఇది చేస్తే నమ్ముతాను, అది చేయకపోతే నమ్మను అని అన్నాము అని అంటే అక్కడ మనం మళ్ళీ గాడ్ తోటి బిజినెస్ చేస్తున్నట్లే. సో మొక్కులు ఐఎమ్ వెరీ అగేన్స్ట్ దట్ ఫర్ దట్ రీజన్ అనమాట. అంటే ఏదైనా చేస్తే ఇది చేస్తాను అని అంటే ఏంటి, వాట్ ఆర్ వి టెస్టింగ్? ఇక దేవుడి క్యాపబిలిటీని టెస్ట్ చేస్తున్నామా, దేవుడిని బ్రైబ్ చేస్తున్నామా, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అసలు అర్థమే కాదు. సో ఎప్పుడైనా మొక్కుకోవాల్సి వస్తే కొన్ని పరిస్థితులు మనకు అలా వస్తే కూడా ఎప్పుడు నేను ఉపవాసం ఉంటాను, లేకపోతే నేను ఇది పారాయణ చేస్తాను, ఇది చదువుకుంటాను, అలాంటి మంచి మంచి మొక్కులు మొక్కుకుందాము. ఇన్స్టెడ్ ఆఫ్ మెటీరియల్గా కాకుండా ఇంకొకరికి ఉపయోగపడేటట్లు, కానీ మనల్ని కొంచెం కంట్రోల్లో పెట్టేటట్లు, లైక్ ఉపవాసాలు ఉండటం, వ్రతాలు చేయటం, ఇవన్నీ ఏంటంటే దే పుట్ us ఇన్ కంట్రోల్. అంతేకాని నీకు హుండీలో ఇంత వేస్తాను అని అనుకుంటే లైక్ హూ ఇస్ ట్రూలీ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ ఇట్, లేదా 10 మందికి అన్నదానం చేస్తాను, అలాంటివి మొక్కుకుందాం. అసలు నన్ను అడిగితే అవన్నీ మొక్కు కూడా కాదు, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేయాల్సినవి. ఓకే, ఇన్ ద సీజన్ ఆఫ్ లైక్ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ వస్తుంది మనకి వీకెండ్, దట్స్ వాట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఈజ్ గ్రాటిట్యూడ్ అండ్ గివింగ్ బ్యాక్. థ్యాంక్స్ గివింగ్ అన్నారు కదా. సో ఆ థ్యాంక్స్ ఎప్పుడు మనం ఎవరి దగ్గర నుంచో ఉపకారం పొందితే వాళ్ళకి తిరిగి ఇస్తే ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో మనకు తెలియదు, కానీ మనం ఒకళ్ళ నుంచి ఉపకారం పొందితే అరే మనలాగా బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఇంకెవరో ఉన్నారు కదా అని pay it forward is something that I truly believe and support in. So let us all try to find ways in giving thanks, not back, giving thanks forward. Okay, so అలాగా ఉందాం. సో నమ్మకం పెట్టుకుందాం. ఏంటి ఆ సంశయం అనేది మనం వదలగలిగేటట్లుగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది అగైన్ సంశయగ్ని అయిన అమ్మవారు ఎలా పోగొడుతుంది అని తెలుసుకుందాము. బట్ అలా ఉంటాయి సంశయాలు.
సో మనకే కాదు, ఇప్పుడు గజేంద్ర మోక్షం అని ఎప్పుడు జరిగిందో, ఏ కల్పంలో జరిగిందో, ఇవాళ రోజుకి మనందరము ఒక విష్ణు భక్తులు అని అంటే భాగవతం చదివితే గజేంద్ర మోక్షం తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు, అవునా? అంతల్లా జరిగింది. ఆ గజేంద్రుడు ఏమన్నాడంటే, ఆయనకి సంశయమే ఏంటి, శరణాగతిగా అడుగుతున్న విష్ణువుని ఏమన్నాడు పోతన గారి మాటల్లో, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గుణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండెనడు వాడు కలడో లేడో. ఆయనకు కూడా అంత దీంట్లో, నేను ఇక్కడ ఒక మొసలి నా కాలు పట్టుకుంది, ఐ ఫీల్ సో స్టక్ ఇన్ లైఫ్. ఓకే, అసలు యాక్చువల్లీ అప్పటికి ఇది ఆయన అంటే పాస్ట్ అంతా ఉంది కనుక రియలైజేషన్ అనేది క్విక్గా వచ్చింది. కానీ ఆ సంశయం అన్నమాట. అంటున్నారు, ఏమని అంటున్నారు, కలడందరూ దీనులు ఎడ, దీనుల్ని కాపాడటానికి ఉన్నాడు అని ఒక భరోసాగా నాకు శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు. కలడందరూ పరమయోగి గుణముల పాలన, పరమయోగులలో ఉన్నాడు అని అంటారు, దీనుల్ని కాపాడటానికి ఉన్నాడు అంటారు, 4 దిక్కుల్లో ఉన్నాడంటారు. ఉన్నాడు అనే ఈ పరమాత్మ అసలు ఉన్నాడో లేడో అని డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే మనం పిలంగా అని పలికే లేదని వెంటనే మనకు వచ్చేసేది డౌట్, ఉన్నాడా, ఆర్ వి డిజర్వింగ్ ఆ టైంలో, లేకపోతే మనకి ఇంకా కొంచెం ఏమైనా పశ్చాత్తాపం జరగాల, ఇంకొంచెం రియలైజేషన్ రావాలా. ఒక పరమాత్మ మన మీద ఒక కరుణ చూపాలి అంటే ముందు మనము అది డిజర్వ్ చేస్తున్నామా, ఆ యోగ్యతని మనం గెయిన్ చేసామా, చెడు అంతా తీసేసి మన ఈగోలు అహంకారాలు తీసేసి అడుగుతున్నామా, ఆ పాత్రత మనలో ఎంత ఉంది అనేది మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. సో అలాంటి సంశయము గజేంద్రుడికి కూడా వచ్చింది, సిమిలర్ టు ఎనీ ఆఫ్ అస్, లైక్ వస్తుంది కదా మనకందరికి. సో అలాంటి సంశయాలు మనకి ఎన్నో కలుగుతూ ఉంటాయి. రెగ్యులర్ రొటీన్ షోర్స్ చేసేటప్పుడు ఉండే టెన్షన్లు లేకపోతే డౌట్స్ అప్పుడు ఎలాగో ఉంటాయి. ఒక స్పిరిచువల్గా చేస్తే అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఎందుకు అనంటే యూజువల్గా ఏమంటారనంటే కొంచెం బాగా స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి అనంటే కొన్ని ప్రారంభ కర్మలు ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ బాణం ఒక వదిలిపెట్టినట్లే, అంటే ఇట్ హ్యాస్ టు హిట్ ద టార్గెట్ సమ్హౌ, రైట్? అది ఎప్పుడో కాకుండా ఇలా అంటారు కొన్నిసార్లు ఏంటంటే భగవంతుడిని బాగా నమ్మిన వాళ్ళకి యాక్సలరేట్ చేసి కష్టాలు నీ ప్రారంభం ఏదైతే ఉందో జల్దీ తీర్చేస్తాడు భగవంతుడు అని చెప్పి. అంటే మనం యాక్చువల్గా అలా కోరుకోవాలన్నమాట. అంటే ప్రారంభం తప్పదు అని అన్నప్పుడు ఇప్పుడే ఇచ్చేయి, వెన్ ఐఎమ్ హోల్డింగ్ యూ సో టైట్లీ, నాకు నీ మీద నమ్మకం బిలీఫ్ ఉంది ఈ జన్మలో, ఇప్పుడే ఇచ్చేయి. అదేదో మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి ఇస్తాను, ఇప్పుడు నిన్ను సుఖంగా చూసేసుకుంటాను అంటే నాకు అది వద్దు అని అడగాలి మనం యాక్చువల్గా. సో అలాగా ఏం చేస్తాడంటే అలా కష్టాలు ఇస్తాడు అని అంటారు. సో ఆ కష్టాలు ఉన్నాయంటే కదిలిపోకూడదు మనం. ఈ సంశయాలతో ఉన్నాడో లేడో భగవంతుడు మనం పూజిస్తున్నాం కానీ మనకెందుకు వస్తున్నాయి కష్టాలు, వాళ్ళు ఒక్కరోజు దీపం పెట్టడం చూడలేదు నేను, వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు, ఎంత అనుభవిస్తున్నారు, నేను ఇన్ని రోజులు అంటే ఇంతలా పూజ చేస్తున్నా లేదు, అట్లాంటి సంశయాలు మనం వదులుకోవాలన్నమాట. నిజంగా మనకి కష్టాలు ఇచ్చేశాడు అని అంటే ఒక రకంగా మన ప్రారంధాన్ని అంతా దేవుడు ఈ జన్మలో తీసేస్తున్నాడు, అమ్మ ఈ జన్మలో అంతా క్లీన్ చేసేస్తుంది మనకి, షీస్ యాక్సిలరేటింగ్ అవర్ పాత్ టు రియలైజేషన్ మోక్షం అని అనుకున్నాం అనుకో, కష్టాలు కూడా ఇష్టమైపోతాయి. అప్పుడు ఎవరిని కంప్లైంట్ చేయము, ఎవరితోటి మనము బాధపడము, అమ్మని దెబ్బలాడము. ఓకే, సో ఇవి 2 రకాలు చూసాం, స్పిరిచువల్గా ఉంటే ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది. సరే పోనీ నిజంగానే మనం ఇలా కాదు, కలడు లేడు అనే డౌట్ లేదు, నమ్మాము అని అనుకుందాం. ఓకే, నమ్మి చక్కగా హాయిగా మనం పూజ చేసుకుంటున్నాం. అప్పుడు కూడా మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకు అనంటే ఆ పూర్తి పరమాత్మ తత్వానికి సంబంధించిన జ్ఞానం మనకు వచ్చే వరకు మనకి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎట్లా ఇప్పుడు కొంచెం ఇదొస్తాయి, అరే ఇదేంటి చతుర్దశ భువనాలు అని అంటారు, అసలు అవి నిజంగా ఉన్నాయా లేవా అంటే శాస్త్రాల్లో చెప్పినవన్నిట్లో పురాణాల్లో చెప్పిన వాటిలో చాలా డౌట్లు బయలుదేరుతూ ఉంటాయి అన్నమాట మనకి. కర్మ అంటారు, ఈ కర్మ ఫలాలు అంటారు, అసలు అంటే ఏంటి, స్టార్టింగ్ ఎక్కడ దీనికి, రైట్? like where did we start to even create this whole parampara for us, అసలు ఎలా మొదలైంది తెలీదు. తర్వాత ఆత్మ అంటే ఏంటి, దేహమా మనస్సా బుద్ధ, ఇట్లాంటి డౌట్లు. లేకపోతే అసలు మృత్యు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, ఆ తర్వాత మాయ అంటే ఏంటి, అసలు ఈ కైలాసము మణిద్వీపము వైకుంఠము అని అంటారు, ఇట్లాంటి లోకాలు నిజంగా ఉన్నాయా, నిజంగా మనం పరమపదం చెందాము అని అంటే అక్కడికి రీచ్ అవుతామా అవ్వమా,
లేకపోతే ఈ మనకి వరల్డ్లీ థింగ్స్ మీద, లేకపోతే ధనము, ఫేమ్, వీటన్నిటి మీద మనకి ఎందుకు కోరిక కలుగుతోంది, ఎందుకు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, ఇట్లాంటి డౌట్స్, సంశయాలు దొరుకుతూ ఉంటాయి. ఈ సంశయాలు ఆర్ మచ్ బెటర్ వన్స్, రైట్? చిన్న చిన్న వాటన్నిటికీ పెట్టుకొని నిరంతరం అవే ఆలోచిస్తూ ఉంటే కన్నా దీస్ విల్ హెల్ప్ యూ ఇంక్వైర్ మోర్ ఇంటూ, అవును ఇలా చెప్పారు అంటే ఏంటి, అంటే ఏంటి, ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి అంటే రమణ మహర్షులు చెప్పినట్లు ఎవరు అసలు ఆత్మ అని అంటున్నాం మనము, నేను నేను అని అంటున్నాము, ఆ నేను ఏంటి, అలా వీటన్నిటిని తలుచుకుంటూ అలాగా ఉన్నాం అనుకో నిరంతరము, అండ్ యూ కీప్ డిగ్గింగ్ ఇన్ టు ఇట్, అల్టిమేట్ గా మనకి పొందేది మనం అద్వైత జ్ఞానమే, మనకు అది సిద్ధిస్తుంది. సో ఆ జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మవారుకి ఇలాంటి అజ్ఞానం ఏం లేదు కదా, మనకి ఇవన్నీ ఆ జ్ఞానం లేకపోవటం వల్ల వచ్చే సంశయాలు. ఆ జ్ఞానం పూర్తి జ్ఞాన స్వరూపిణి అమ్మ, ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్. అట్లాంటి అమ్మకి ఇలాంటి సంశయాలు ఏమీ ఉండవు కనుక అమ్మ నిస్సంశయ. వేరాస్ మనకి ఇన్ని రకాల సంశయాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో అది నిస్సంశయ అయిన పరమాత్మ తత్వం అంటే అదనమాట. భగవద్గీతలో కూడా పరమాత్మ ఏం చెప్పాడు, అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞః అంటే అజ్ఞానులు, అశ్రద్ధధానశ్చ అంటే శ్రద్ధా విశ్వాసాలు లేని వాళ్ళు, సంశయాత్మ అంటే సంశయం కలవాళ్ళు. వీళ్ళు ముగ్గురు అంటే అజ్ఞానులు, భక్తి శ్రద్ధ విశ్వాసం లేని వాళ్ళు, సంశయాలు ఉన్నవాళ్ళు. వినశ్యతి వీళ్ళందరూ నాశనం అయిపోతారు, పతనం అయిపోతారు. నాయం లోకోస్తి న పరో అంటే ఇహలోకాల్లో కానీ పరలోకాల్లో కానీ న సుఖం సంశయాత్మనః. ఇలాంటి సంశయాలు ఉండే వాళ్ళకి ఇహంలోనూ సుఖం లేదు, ఎందుకంటే ఎప్పుడూ మనం డౌట్లోనే ఉన్నాం, ఎప్పుడు ఒక స్థిరమైన విశ్వాసంతో మనం ఉండట్లేదు, చంచలంగా ఉంటున్నాము. సో మనకి ఇక్కడ సుఖం లేదు, అఫ్ కోర్స్ ఇక్కడే సుఖం లేదు, ఇక్కడే నమ్మకం లేదు అని అంటే మనకి పూర్తిగా జ్ఞానం రాకపోతే మోక్షము లేదు. సో ఆ పరలోకాల్లో కూడా మిక్స్డ్, మళ్ళీ మనం ఎలా ఈ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం దాన్ని బట్టి మిక్స్డ్ ఇవి ఉంటాయి. సుఖం ఈస్ నాట్ గ్యారంటీడ్. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఆ సంపూర్ణ జ్ఞానాన్ని మనం పొందటానికి ఈ ఇంటలెక్ట్, ఈ బుద్ధిని ఉన్న మనకి ఒక విభూతిని మనకు అమ్మ ఇచ్చింది, ఈ దేహాన్ని ఇచ్చింది, ఈ జన్మని ఇచ్చింది, మానవ జన్మని. సో దాన్ని మనం ఎంత బాగా వినియోగించుకుంటామో అంటే జ్ఞానార్జనకి ఉపయోగించాలి. అందుకే కర్మల్ని ఎప్పుడు ఎవరు ఖండించరు, కానీ ఎప్పుడు ఇంకా పూజలు వ్రతాలు, ఇంతమందిని పిలిచాము అంతమందిని పిలిచాము నుండి స్లోగా మనం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ బహిర్ముఖంగా ఉండి నువ్వు ఎంత పాంప్ అండ్ షో తోటి ఎంత చేస్తూ ఉన్నా పుణ్యం వస్తుంది, పుణ్యం రాదు అని అనట్లే. మనకి కావాల్సింది పుణ్యాన్ని మించి జ్ఞానం. ఆ జ్ఞానం రావాలి అని అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇవన్నీ ఉండాల్సిందే. మోర్ అండ్ మోర్ కాంటెంప్లేషన్ అండ్ అర్థం చేసుకోవాలి, తత్వాన్ని అర్థం చేసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. సో అలాగా జ్ఞానస్వరూపమైన అమ్మవారు కనుక అమ్మవారు నిస్సంశయ. ఈ సంశయఘ్ని ఎలా అవుతోంది అనేది నెక్స్ట్ నామంలో చూద్దాం. ఇది 4 అక్షరాల నామము, శ్రీ సంశయఘ్నై నమః. ఓకే, సో ఎవరైనా మన దగ్గరికి ఏమైనా ఒక సబ్జెక్ట్ కి సంబంధించి డౌట్స్ క్లియర్ అవ్వడానికి వచ్చారనుకో, మనకే 10 డౌట్లు ఉంటే వీ కాంట్ హెల్ప్ దెమ్. మనకి ముందు క్లారిటీ ఉంటే మన అవతల వాళ్ళకి కూడా క్లారిటీ ఇవ్వగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, జోగి రాసుకుంటే బూడిద అన్నట్లు ఇద్దరు విషయం తెలియని వాళ్ళు మాట్లాడుకుంటే. అండ్ ఐ హోప్ అవర్ సెషన్స్ ఆర్ నాట్ లైక్ దట్. అందుకే నేను సొంత ప్రయోగాలు ఏం చేయట్లేదు, చక్కగా ఎంతో మంది గురువులు ఇచ్చిన ఇవే చెప్తున్నాను. లేదు అని అంటే ఏమవుతుంది అని అంటే పెద్ద చర్చలు చేసుకుంటున్నాం అని అనుకుంటాం, కానీ ట్రూ జ్ఞానం మనకి లేకపోతే జోగి రాసుకుంటే బూడిద టైప్లో కొత్త సంశయాలు పుట్టుకొస్తూ ఉంటాయి. సో అలాంటి ట్రాప్లో పడకుండా మనం చూసుకోవాలన్నమాట. సో అమ్మవారు అలాంటి మనకి ఏమైనా సంశయాలు వస్తే అగైన్ మనకి ఆ ఇంటెన్షన్ ఉంటే, మనకు ఆ సంకల్పం ఉంటే, అమ్మకు ఆ అనుగ్రహం ఉంటే చక్కగా ఆ సంశయాలన్నీ అమ్మ మనకి తీర్చేస్తుంది అన్నమాట. అందుకని సంశయఘ్ని అన్నారు అమ్మవారిని. ఓకే, దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న ఫన్నీగా ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్పారు, అది చూద్దాం. ప్రతి వ్యక్తికి మనకందరికీ సందేహాలు కుతూహలాలు ఉంటాయి. కొన్నిటి మీద సందేహం ఉంటుంది, కొన్నిటి మీద కుతూహలం అంటే ఆసక్తి ఉంటుంది.
అయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ సందేహాలుట కూతుర్ల లాంటివట. అంటే ఆడపిల్లని ఎప్పుడన్నా అత్తారింటికి పంపించేసేయాలి కదా. సో సందేహాలని కూడా మనం ఎప్పుడు మనతోటే ఉంచుకోకూడదుట, పంపించేయాలి మన నుండి. అంటే క్లియర్ చేసుకోవాలి అని. ఎట్లా క్లియర్ చేసుకోవాలి? ఆడపిల్లని ఏం చేస్తాము, పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమాధానం అనే అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని. అంటే ఒక సందేహం ఉంటే దానికి మనకు సమాధానం కావాలి కదా, దానికి కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి. సో సందేహం అనే కూతుర్ని తీసుకుని వెళ్ళి సమాధానం అనే అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అంటున్నారు. ఆడపిల్ల కనుక ఇచ్చారు అంటే మన సందేహం నివృత్తి అవ్వాలి అని అంటే మనం ఒక సమాధానం దానికి ఇవ్వాలి అనేది మీనింగ్. ఇక్కడ ఏ సమాధానం పడితే ఆ సమాధానం ఇవ్వకూడదు. అందుకే ఏం చెప్తున్నారంటే అల్లుడు ఈ ఆడపిల్లని ఇస్తున్నామంటే ఆ ఇల్లు బాగుండాలి, చక్క మంచి సంపదలు అవి ఉండాలి అని కోరుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా ఈ సమాధానం అనే అల్లుడు సంపద కలిగిన వాడే ఉండాలి అని అంటారట. సంపద అంటే సమ్యక్ పదాలు అంటే మంచి మాటలు ఉండే అల్లుడికి ఇవ్వాలి. అంటే జస్ట్ అనాలజీ అర్థం చేసుకోండి. సో సమ్యక్ పదాలు చెప్పే అల్లుడికి ఇచ్చా అంటే మంచి మాటలు, మంచి సమాధానం కావాలి మనకి. ఏ సమాధానం పడితే ఆ సమాధానం పెడితే కొత్త డౌట్లు పుట్టుకొస్తాయి. ఒక సందేహం పరిష్కారం అవ్వాలి ఒక సమాధానం తోటి అని అంటే అది కరెక్ట్ వాక్యం అయి ఉండాలి, కరెక్ట్గా తీర్చేటట్లుగా నాలెడ్జబుల్గా ఉండాలన్నమాట. సో సంపద గల అల్లుడికి ఇచ్చి సందేహం అనే కూతుర్ని పెళ్లి చేస్తే లేదు అని అంటే ఇప్పుడు మంచి సందేహం రాకపోతే ఏమవుతుంది అంటే సంపద లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసామనుకో వాళ్ళ ఇంట్లో మన పిల్ల అష్ట కష్టాలు పడుతుంది, తిరిగి పుట్టింటికి చేస్తుంది. అంటే సందేహము కరెక్ట్గా మంచి ఆన్సర్ దొరకకపోతే తీరదు కదా సందేహం. సో యూఆర్ నాట్ ఆన్సర్డ్ అని అనిపిస్తుంది కొన్నిటికి. మనకి ఎవరో కొన్ని ఆన్సర్లు చెప్తారు బట్ ఐ డోంట్ ఫీల్ ఆన్సర్డ్. ఇంకా తెలుసుకోవాలి, మనకి కరెక్ట్గా చెప్పే వాళ్ళు దొరకాలి అని మనం ఎదురు చూస్తుంటాం కదా. అలాగా ఇక్కడ సందేహం లేకపోతే పుట్టింటికి తిరిగి వచ్చేస్తుంది అంటే మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. అందుకని మనం వెతికేటప్పుడే మంచి అంటే నాలెడ్జబుల్ సోర్సెస్ దగ్గర నుంచి మన సందేహాలని నివృత్తి చేసుకుంటూ ఉండాలి. అది ఈ కూతురు సందేహం గురించి. ఇంకా కుతూహలం అని చెప్పాను కదా, కొడుకు ఏంటి అని అంటే కుతూహలం అంటే ఆసక్తి. ఏదైనా ఈ సద్విషయం గురించి మనకి తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి మనలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదో ఒకటి నామం అర్థమైపోయింది అని అక్కడ వదిలేయకూడదు కదా. ఇంకా డెప్త్ ఏంటి, ఓకే లలితా సహస్రనామం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏది నేర్చుకోవాలి, నెక్స్ట్ దానిలో డీప్ మీనింగ్ ఏంటి, దీన్ని ఎలా మనం కలిపి కనెక్టివిటీ ఏంటి, ఎలా కలిసి అర్థం చేసుకోవాలి, దీని రిఫరెన్స్ అందులో ఎలా ఉంది, అదంతా కుతూహలం అనమాట. సో కొడుకుని కుతూహలంతో పోల్చారు. కొడుకులు మన దగ్గరే ఉంటారు కదా, మనం బాగా చూసుకుంటాం కదా కొడుకుని, ఎందుకంటే వాళ్ళని మనం జాగ్రత్తగా పెంచి పోషించుకోవాలన్నమాట. సో ఈ సద్విషయాలని తెలుసుకోవాలనే మనలో ఉండే కుతూహలమే కొడుకుతోటి పోల్చారనమాట. సో అది మనలాంటి సందేహాలకి చక్క సమాధానం అనే మంచి అల్లుడినిచ్చి పెళ్లి చేయగలిగేది అమ్మవారే. అందుకని అమ్మ సంశయజ్ఞని అనమాట. సో ఇప్పుడు ఇది చెప్పారు ఈ అనాలజీ అని అంటే ఏదో జస్ట్ లైక్ దట్ అలా చెప్పారు, బాగుంది కదా. పద ప్రయోగాలు చూస్తే కూడా లైక్ సందేహము, సమాధానము, సంపద, కుతూహలము, కొడుకు మన దగ్గర ఉంచుకోవాలి, పెంచుకోవాలి, అంతా బాగుంది. బట్ స్టిల్ దానికి ఇంకా కొంచెం అంటే దెర్ ఈస్ అ డీప్ మీనింగ్ అనమాట. ఊరికే ఏదో జస్ట్ లైక్ దట్ యూజ్ చేసిన ఇది కాదనమాట, రిఫరెన్సెస్ కాదు. ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు మరి సందేహాన్నే అమ్మాయి అని ఎందుకు అన్నారు అని అంటే దేహం అంటే పదార్థం అంటే రిప్రొడక్షన్. మనం ఇంకొకళ్ళకి జన్మని ఇస్తున్నాం అంటే బాడీకి సంబంధించింది కనుక అది సందేహం అన్నారు. స్త్రీత్వానికి సంబంధించింది కనుక సందేహంకి ఫీమేల్ జెండర్ అని చెప్పారు. సమాధానం అంటే ఆధానం అంటే అంకురం, బీజం అనమాట. అంటే ఆ బీజం వచ్చి ఆడవాళ్ళలో స్త్రీత్వంతో కలిస్తే కదా నీకు రిప్రొడక్షన్ అవుతోంది. సో ఆ ఉద్దేశంతో సమాధానం అంటే ఒక పురుష లింగము, సందేహం అంటే స్త్రీలింగము అనేది అలా కలిపారనమాట. సో ఐ థాట్ ఈ అనాలజీ ఇంట్రెస్టింగ్గా ఉందని షేర్ చేశాను. బట్ మేక్ సెన్స్ కదా. ఈ సందేహాలు అనేది మనము ఎక్కడ పడితే అక్కడ ఆన్సర్స్ చూడకూడదు. ఎవరిని పడితే వాళ్ళని అడిగామంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఈ సోషల్ మీడియా, ఎనీబడి ఈజ్ హ్యాస్ ద మైక్, దే కెన్ స్పీక్, దే కెన్ క్రియేట్ కంటెంట్ లైక్ ఎనీథింగ్. లెఫ్ట్ అండ్ రైట్ చేసి పడేస్తున్నారు.
ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది. ఈ ఏఐ తోటి ఇంకా ఏవేవో జనరేట్ చేస్తున్నారు, పుట్టుకొస్తున్నాయి కొత్త కొత్త కథలు. సో ఇవన్నీ అథెంటికా కాదా, వి డోంట్ నో. అందుకని మనం ఎప్పుడు మన కరెక్ట్ ఆన్సర్స్ కావాలంటే కరెక్ట్ గురువులు, శాస్త్ర అధ్యయనం చేసిన వాళ్ళు, ఒక ఈ మంత్రజపము, ఉపాసనలు ఇవన్నీ చేసి ఆ బలంతో, ఆ నాలెడ్జ్తో ఉండేవాళ్ళు చెప్పేది నమ్మాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. గుడ్ ఇఫ్ దే ఆర్ ఆల్సో లెర్నింగ్ అండ్ ఇంకో 10 మందికి షేర్ చేయాలి అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు ఓకే, బట్ యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. రకరకాల పీపుల్ ఆర్ అవుట్ దేర్ క్రియేటింగ్ టూ మచ్. సో మనం మనకేదో డౌట్ ఉంది కదా అని చెప్పేసి గూగుల్ చేసేసి ఎవరో చెప్పిన దాంట్లో మనకి నచ్చిన ఆన్సర్ ఎంచుకొని విల్ బీ సాటిస్ఫైడ్. ఇట్ హ్యాపెన్స్ టు సమ్టైమ్స్ కదా. అలా కాకుండా అథెంటిక్గా మనకి శాస్త్రాల్లో రివ్యూ చేసి మనకు ఆన్సర్ చెప్పగలిగే, సమ్యక్ పదాలు చెప్పగలిగే వాళ్ళని మనం ఆశ్రయించినప్పుడే మన సందేహాలకి కరెక్ట్ సమాధానం దొరుకుతుందన్నమాట. సో వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. సరైన గురువుల్ని ఆశ్రయించాలి, ఏది పడితే అది తీసుకోకూడదు. అది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇంతమంది బయట ప్రపంచంలో ఇన్ని విషయాలు చెప్తుంటే అందులో ఏది కరెక్ట్ ఏది కాదు అని తేల్చేంత జ్ఞానం మనకి లేదు టు బిగిన్ విత్. ఓకే, సో యా, ట్రూ సోర్సెస్ మనకు ఉన్నారు కొంతమంది చక్కగా గురువులు. వీఆర్ సో లక్కీ. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పే గురువులు ఎంతో మంది మనకున్నారు. అదృష్టం. ఎన్నో రీసోర్సెస్ ఉన్నాయి, చాలా అదృష్టం. మనం టైం తీసుకుంటున్నామా, ఆర్ వీ ట్యాపింగ్ ఇన్ టు ద రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ అస్, అది మనం చూసుకోవాలి. ఓకే, అదంతా చేస్తూ కూడా మనకి స్టిల్ వీ నీడ్ ఒక పట్టు కరెక్ట్ కావాలమ్మా అని అనుకుంటే అమ్మని శరణాగతి చేస్తే సంశయఘ్ని అయిన అమ్మవారు మన సంశయాల్ని చక్కగా నివృత్తి చేస్తుంది. అది నమ్మి తీరాలి ఫస్ట్ థింగ్. ఎందుకు అనంటే అమ్మ గురుమండల స్వరూపిణి, గురుమూర్తి, తర్వాత దక్షిణామూర్తి స్వరూపిణి. అంటే అమ్మని మించిన గురువు వేరే లేరు. ఓకే, నిజంగా ఇప్పుడు అంటే మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ మనకి స్ఫురణకు వస్తుంది. అది గురు రూపంలో అమ్మ మనలోనే ఉండి మనకు ఆ స్ఫురణకి తెప్పిస్తోంది, అర్థం అయ్యేటట్లుగా చేస్తోంది ప్రాసెసింగ్. ఓకే, అదొకటి. నెక్స్ట్ షీ విల్ సెండ్ అస్ ఎ గురు అనమాట. ఒక గురువుని మనకు పంపిస్తుంది. ఆ గురువు అని అంటే మళ్ళీ అగైన్ ఇట్ నీడ్ నాట్ బి ఆల్వేస్ దట్ ఓకే వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్, ఇప్పుడు మనం ఒక సామవేదం గారో లేకపోతే ఒక చాగంటి గారో గరికపాటి గారో అలాంటి అంత లెవెలే కాకపోవచ్చు. ఒక్కొక్కసారి సింపుల్ ఇంటరాక్షన్స్లో మనము ఎన్నో రోజుల నుంచి మనల్ని బాధిస్తున్న ఒక చిన్నది అరే ఇలా క్లియర్ అయిపోయిందే అని అనిపిస్తుంది త్రూ నార్మల్ ఇంటరాక్షన్ విత్ సంబడి. అంటే అమ్మ గురుమూర్తి అయిన అమ్మవారు వీళ్ళ ద్వారా నీకు ఆన్సర్ ఇచ్చింది. అమ్మ డైరెక్ట్గా మనకి పలకదు, ఆకాశవాణి మనకేం వినిపించదు. సో త్రూ సంథింగ్ ఆర్ ఎ బుక్ ఏదో రిఫర్ చేస్తాము, సంథింగ్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సో సమ్టైమ్స్ అలా కూడా అవుతుందన్నమాట. కాకపోతే గురువుని పంపిస్తుంది అమ్మ మనకి. గురువులు ఎన్నో రకాలుగా ఉంటారు. సో ఎలా మనం ఒక మంచి గురువా కాదా అనేది కొంచెం అసెస్ చేసుకోవడానికి ఎలా చేసుకోవచ్చు అనంటే అసంశయ సంశయచిత్ అనపేక్షో గురుర్మత. ఎలా ఉంటారు గురువులు అని అంటే చెప్తున్నారు, అసంశయ వాళ్ళకి పరబ్రహ్మ తత్వానికి సంబంధించిన కానీ పరబ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన కానీ ఎటువంటి సందేహాలు లేవు. పూర్తి విశ్వాసము, పూర్తి స్పష్టత ఉంటుందన్నమాట గురువులకి. సంశయ చిత్ అంటే ఛిద్రం చేస్తున్నారు ఏంటి సంశయాలని. ఎవరైనా వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడిగితే హాయిగా చక్కగా విత్ కోటింగ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ఇందులో ఇలా చెప్పారు ఇందులో ఇలా చెప్పారు అని మనకి చాలా క్లియర్గా మన లెవెల్కి, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి అర్థమైపోయిందని చెప్పేసి ఓ చిన్న 2 words చెప్పేస్తే లైక్ హౌ డస్ పీపుల్ లైక్ అస్ అండర్స్టాండ్, హౌ డు వీ అండర్స్టాండ్ కదా. సో దాన్ని చక్కగా బ్రేక్ చేసి ఇదిగో ఇందాక ఈ సందేహాలు కుతూహలాలు అనేది అలా చిన్న చిన్న ఇదిగా బ్రేక్ చేసేస్తే చంక్స్ లాగా మనకి ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు కన్జ్యూమ్.
దే మేక్ ఇట్ వెరీ రిలేటబుల్. ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇప్పుడు వేదాంతంలో ఒక ఇంత లైన్ ఉంటుంది, దాన్ని మనకి గురువులు ఎంత విడమర్చి మన లెవెల్కి తీసుకుని వచ్చి దాన్ని ఎంత అర్థమయ్యేటట్లుగా ఎంత విడమర్చి చెప్తారు. ఆ చెప్పటం అనేది మనకి చాలా అవసరం అనమాట. లేదు అనంటే వాళ్ళ లెవెల్లో ఒక చిన్న లైన్ చెప్పేస్తే తత్వమసి అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మనకు అస్సలు అర్థం కాదు కనుక మన కోసం మన లెవెల్కి బ్రేక్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి మన సందేహాలన్నీ తీర్చగలుగుతారు గురువులు అంటే. తర్వాత అనపేక్ష అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇప్పుడు నేను ఇది చెప్పాను, సో నాకు ఎంత గురుదక్షిణ నువ్వు ఇస్తున్నావు, నాకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా, నాకు నువ్వు సేవ చేస్తున్నావా, నథింగ్ మ్యాటర్స్ టు దెమ్. వాళ్ళకు ఉండేది ఒక్కటే ఒక మిషన్ ఏంటి అనంటే ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని నేను పూర్తిగా పొందాలి, పూర్తిగా అనుభవానికి తెచ్చుకోవాలి, పూర్తిగా ఆస్వాదించాలి, 10 మందికి చెప్పగలగాలి, అంతే. వాళ్ళ దట్స్ ద ఓన్లీ మోటివ్ దే ఆపరేట్ అంటారు అనమాట. వేరే ఏమి వాళ్ళకి మోటివేషన్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళని గురువులు అని, నిజమైన గురువులు అని అంటారనమాట. దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో. దక్షిణామూర్తిని ముందు ఈ దర్శనం చేసుకునేటప్పటికి ఎలా ఉన్నారు అనంటే ఇలాగా వటవృక్ష మూలంలో ఆశ్చర్యంగా ఉంది. చిత్రం అని అన్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి అంత ఆశ్చర్యం అని అంటే వృద్ధాహ శిష్యులందరూ ఇంత నెరిసిపోయిన పండిపోయిన తలతోటి ఇంత గడ్డాలు పెంచుకొని అలాగా, అంటే తల పండిన వాళ్ళందరూ శిష్యుల్లాగా కూర్చుని ఉంటే మంచి యువకుడు దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి స్వామి అక్కడ వటవృక్ష మూలంలో కూర్చుని ఆయన గురువు, ఈ పెద్ద పెద్ద వృద్ధులందరూ శిష్యులు అన్నమాట. సో అలా కూర్చున్నారు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. మళ్ళీ ఇంతసేపు మాట్లాడి ఇంతలాగా ప్రీచింగ్ చేస్తున్నారా, ప్రవచనాలు చెప్తున్నారా వాళ్ళకి అర్థం అవ్వటానికి అనంటే ఏమీ లేదు. అలా మౌనంగా ఆ గురువు మౌనంగా కూర్చున్నారు చిన్ముద్రతోటి, అంతే. అదే ఆయన వ్యాఖ్యానం ఏంటి అంటే ముద్ర, ఆ ముద్ర చిన్ముద్ర పట్టి ఆయన అలా కూర్చున్నారు. శిష్యాస్తు చిన్న సంశయాః. ఆ శిష్యులకి ఏదైతే సంశయాలు ఉన్నాయో వాళ్ళు నోరు తెరిచి అడగట్లేదు, ఈయన నోరు తెరిచి చెప్పట్లేదు, వాళ్ళు అలా కూర్చున్నారు, ఆయన అలా చిన్ముద్ర ప్రదర్శించారు. వీళ్ళకి ఉండే సందేహాలన్నీ ఆటోమేటిక్గా తొలగిపోతున్నాయి. అసలు అంటే ఇంకా మనం చాలా మంది గురువుల్ని చూస్తూ ఉన్నాము. బట్ ఒక కంచి పరమాచార్య స్వాములు కానీ, ఒక రమణ మహర్షి కానీ, ఒక రామకృష్ణ పరమహంస కానీ, అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప గురువులు ఎవరైతే అంటే కారణ జన్ములైన గురువులు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి వీళ్ళ ఎక్స్పీరియన్స్ దిస్. మన నోరు తెరిచి మన మనసులో ఇది ఉంది అని చెప్పక్కర్లా, వాళ్ళ నోరు తెరిచి చెప్పక్కర్లా, వాళ్ళ ప్రెజెన్స్ లో అన్ని సంశయాలన్నీ తీరిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎందుకు అనంటే బికాస్ దే దెమ్సెల్వ్స్ ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ జ్ఞానం. సో ఆ జ్ఞానం ప్రసరిస్తుంది, ఇంకా మన అసలు ఎవ్రీథింగ్ ఎల్స్ డజంట్ మ్యాటర్ అనమాట. అన్నీ అలా క్లియర్ అయిపోతాయి అలాగా. సో దక్షిణామూర్తికి అలా క్లియర్ అవుతున్నాయి. ఆ పరమాత్మ శక్తి ఏంటి అనంటే ఇట్లా చిన్న సంశయాలన్నీ ఇలా తొలగిచ్చేస్తూ ఉంటారనమాట. సో అమ్మవారిని కూడా మనం అలానే భక్తి శ్రద్ధలతోటి ఆశ్రయిస్తే మన సంశయాలన్నీ తీర్చడానికి భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. సో అమ్మవారు కూడా ఈ మనకి ఈ స్థూల సూక్ష్మ కారణ ఈ దేహాలు, ఈ సృష్టికి, వీటన్నిటికీ మూలమైన నిజమైన పరమాత్మ తత్వాన్ని మనం కనుక దర్శనం చేసుకోగలిగితే మనలో మనం అసలు, అంటే అందుకే అంటారు ధ్యానము అవి చేసుకునేటప్పుడు మనకి ఆ అనుభవం ఏదైతే వస్తుందో, మనకి థియరటికల్ గా చాలా విషయాలు తెలుసు, అనుభవానికి రావటం ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో అలా అనుభవానికి వచ్చి ఆ సాక్షాత్కారం మనకి హృదయంలో అయినప్పుడు ఏమవుతుందంటే ఈ భిద్యతే హృదయ గ్రంథి అంటే హృదయంలో ఉండే మనకి ఈ అజ్ఞానాలు, కోరికలు, అహంకారం, మమకారం ఇట్లాంటివి అన్ని ముడులు కట్టి ఉంటాయన్నమాట. ఒక్కసారి అన్నీ విదిలిపోతాయి. అంటే ఇప్పుడు చెప్పాను కదా, జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానం మెల్లగా పోతోంది, కొంచెం పోయింది, నాకు కొంచెం పోతూ వస్తుంది,
అవన్నీ మనం స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా అని చూసుకోవడానికి. కానీ ట్రూ జ్ఞానం అనేది ఎట్లాంటిది అంటే లైట్ వేశాక చీకటి మాయం అంతే. కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, లేదు గ్రాడ్యువల్ గా రాదు జ్ఞానం అనేది. చక్కగా అది వచ్చి ఒక్కసారి క్లిక్ అవ్వాలి. అది వచ్చింది అని అంటే పూర్తిగా మనకి ఆ అజ్ఞానం అనేది పూర్తిగా నశించిపోతుంది. ఇంకా అహంకారాలు మమకారాలు ఏమీ ఉండవన్నమాట. ఛిద్యంతే సర్వ సంశయ. ఆ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు మనలో ఉండే సంశయాలన్నీ పటాపంచలేకపోతే యు ఆర్ ఆన్సర్డ్. ఇంకా అసలు నీకు ఇంకా క్వశ్చన్ లేదు, నీకు అర్థమైపోయింది. అర్థం అవ్వాల్సిన ఒక కోర్ థింగ్ చిన్న క్లిక్ అయింది అని అంటే అయిపోయింది. ఇంకా మనకి సంశయాలు అనేవి మిగలవన్నమాట. క్షీయంతే చాస్య కర్మాణి. ఇంకా కర్మలు చెయ్యాలి అనేది కానీ ఆ కర్మలకి మనం అంటి పెట్టుకొని ఉండటం కానీ జీవన్ముక్తి అవస్థ ఈజ్ ట్రూ. లైక్ రైట్, ఇప్పుడు ఇలా జరిగింది, నాకు నిజంగా ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ శరీరానికి తగ్గ ప్రారంధం ఏదో ఉంది, సో ఐ కంటిన్యూ టు లివ్. దట్ డజంట్ మీన్ దట్ అగైన్ ఇప్పుడు ఇంకా భగవద్గీతలో మనకి ఈ కర్మయోగం గురించి ఎట్లయితే చెప్పారో, ఏ పని చేసినా మనం దానికి అంటము ముట్టము, నేను చేస్తున్నాము అని అనుకోము, దానివల్ల నాకు ప్రతిఫలం ఏమొచ్చింది అని ఆశించము, నేను చెయ్యాలా చేస్తాను, ఈ శరీరం ఉందా ఉన్నంత వరకు బ్రతకడానికి ఏదో తినాలా తింటా, అంతే. ఆపేక్షలు కోరికలు ఏమీ లేకుండా అలాగుంటాయన్నమాట. అలా ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా క్షీయంతే చాస్య కర్మాణి అని అంటే అలా కర్మలు మన కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవడానికి ఎక్కువ కర్మలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అలా లేదు, ఆ కర్మలు తగ్గిపోతూ ఉంటాయి. ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తాము, తద్వారా వచ్చే పాప పుణ్యాలు మనకి ఇంకా రావు. సో వీఆర్ నాట్ బిల్డింగ్ ఇన్ టు దిస్ సైకిల్, మోర్ అండ్ మోర్ యాడ్ చేయట్లేదు. సో క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే, అంతే. అమ్మ ఆ కరుణ కటాక్షాలతోటి మనల్ని చూస్తే కనుక ఆ సంశయాలన్నీ దగ్ధమైపోవటం ఈజ్ ప్రెటీ మచ్ పాసిబుల్, బికాజ్ అమ్మ సంశయఘ్ని. ఇంకా అద్వైత జ్ఞానాన్ని మనకి ప్రసాదించి మోక్షాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అమ్మ. మనం జస్ట్ నమ్మి, అంటే ఇప్పుడు నమ్మితే అమ్మ ఫస్ట్ ఏం తీర్చేస్తుంది అమ్మ అంటే ఇలా, ఓకే ఈ నామంలో ఇలా చెప్పారు, నిజంగా నేను అమ్మని అలా శరణాగతి కోరుకుంటే నా సంశయాల్ని తీర్చేస్తుందా అనే సంశయాన్ని ఫస్ట్ తీర్చేస్తుంది. ఓకే, నో డౌట్, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్, సో షీ విల్ టేక్ కేర్. ఆ సంశయాన్ని తీర్చి ఇంక మీదటగా మనకి ఈ శరీరానికి సంబంధించి మనకి ఉండేవి ఏవైతే ఉంటాయో మిగతా సంశయాలు, శాస్త్రానికి సంబంధించినవి అన్నీ కూడా తీరుస్తుంది. కనుక అమ్మ సంశయఘ్ని అయింది. ఓకే, తర్వాత నామం వచ్చి నిర్భవ, 3 అక్షరాల నామం. శ్రీ నిర్భవాయై నమః. నిర్గతః భవః యస్యాః సా. అంటే భవం అంటే పుట్టటం, ఆ పుట్టుక లేనిది కనుక నిర్భవ, భవం లేదు అమ్మకి. మనము అమ్మవారిని అయ్యవారిని స్తుతించేటప్పుడు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాం. అంటే ఈ జగత్తు, హోల్ జగత్తు అంటే ఇంక్లూడింగ్ ఆల్ ద గెలాక్సీస్ అన్ని, అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నిటికీ మాతాపితరులు శివపార్వతులు. మరి అలాగైనప్పుడు వాళ్ళ నుండే సృష్టి మొత్తం వచ్చింది అని అంటే వాళ్ళకి మళ్ళీ పుట్టటం అనేది ఉందా? పుడితే ఎక్కడి నుంచి పుట్టారు? వాళ్ళ పేరెంట్స్ ఎవరు చెప్పగలరా ఎవరన్నా? అంటే అమ్మ అవతారం దాల్చింది అని అంటే ఒక అనుగ్రహించటం కోసం అవతారం దాల్చింది అని హిమవంతుడి కూతురు అయింది ఒకసారి, దక్షుడి కూతురు అయింది ఒకసారి, అలాగ అయింది తప్పితే అప్పుడు కూడా ఒక అమ్మ అంశ. ఓకే, కానీ అమ్మ ఉండటం షీ వాజ్ లైక్ ఎటర్నల్ అన్నమాట, సనాతని, శాశ్వతి, అనాది. ఓకే, సో అలాగా ఈ జగత్తుకి పితరులైన వాళ్ళు పుట్టారు, ఇదిగో పుట్టారు అలా అని మనం చెప్పలేమన్నమాట. అందుకని నిర్భవ. భవనాత్ భావనాత్ భవః అంటే అన్నింటినీ కలిగించి, అన్నింటినీ పుట్టించి కలిగించి. భావనాత్ అనంటే వాటిని మళ్ళీ కాపాడటం, అంటే వాటి మనుగడకి సపోర్ట్ చేయటం, ఎగ్జిస్టెన్స్కి, అంటే సృష్టి స్థితి రెండూ చేస్తున్నారు కనుక భవః అని శివుడిని అంటాము. సేమ్ థింగ్ అప్లైస్ టు భవానీ. ఏ శక్తితో అయితే భవుడు చేస్తున్నాడో ఆ భవానీయే అమ్మవారు అన్నమాట ఇక్కడ. సో ఈ భవనాత్ భావనాత్ భవః అంటే ఈ మొత్తం జగత్తులో అన్నింటినీ కలిగించి కాపాడుతూ ఉండే సృష్టి స్థితి కారకులు భవానీ అన్నమాట. సో
ఇప్పుడు భవుడు ఓకే, ఇది భవుడికి డెఫినేషన్, భవానికి కాదు అని అనలేం కదా. ఎలా చూడాలి అని అంటే మనము శివుడు శక్తి ఎప్పుడు ఇన్సెపరబుల్. శక్తి అనేది ఎప్పుడు ఇన్సెపరబుల్. కెన్ ఐ సే దట్ ఓకే నాకు చాలా శక్తి ఉంది కానీ నా చేతిలో శక్తి లేదు, లేకపోతే మనకి శక్తి ఉంది అని అంటే ఇప్పుడు ఏదైనా బరువు అయింది లిఫ్ట్ చేయంటే అమ్మో నాకు చేత కాదు, నాకు శక్తి లేదు అని అంటాం. అంటే ఏంటి, నీ చేతికి లేదా, నీ కాలికి లేదా అని ఎవరు అడగరు కదా. యు ఆర్ ఇన్సెపరబుల్, నీ శక్తి ఈజ్ ఇన్సెపరబుల్ ఫర్ యూ. ఓకే, నాకు కొంచెం హెల్ప్ కావాలి అంటే మనం వెళ్ళి హెల్ప్ చేయాలి కానీ ఇదిగో నా శక్తిని పంపిస్తున్నాను చేస్తుంది, దట్ డజంట్ వర్క్ కదా. అలా ఎంత ఇన్సెపరబులో అలాగా శివుడు పార్వతి అమ్మవారు అని అంటేనే శక్తి అనమాట. సో శక్తి ఎప్పుడు ఇన్సెపరబుల్. సో భవుడు అన్నా భవానీ అన్నా డెఫినేషన్ ఒకటే, భావనాత్ భవ. ఓకే, సో ఈ భవుడు భవాని మొత్తం మన ఈ సృష్టి మొత్తానికి కలగటానికి, మనుగడకి, సాగించటానికి రెండిటికి కారణమై ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవరూ లేరు కనుక, ఇలా కలిగించి వాళ్ళ స్థితినికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కనుక వాళ్ళిద్దరూ నిర్భవ. ఈ అంత్యకాలంలో ప్రళయం వచ్చినప్పుడు కూడా అంతా స్వామిలో లయమైపోతూ ఉంటే అమ్మ మహాతాండవ సాక్షిని. ఆ మహాతాండవం అనేది ఆ మహాప్రళయం అప్పుడు చేస్తాడు శివుడు. చూడగలిగేది ఒక్కళ్ళే అమ్మవారే, ఎందుకంటే వాళ్ళిద్దరు టుగెదర్ ఉంటారు. ఆయన శక్తే అనుకుంటే బయటకు వస్తుంది, లేకపోతే లోపల ఉంది తప్పితే అలా వాడిద్దరే ఉంటారనమాట. సో మనము పుట్టాము అని అన్నాం. అలా కలిగిన ప్రతిదానికి ఒక షడ్వికారాలు అనేది అండర్గో అవుతూ ఉంటాయన్నమాట. షడ్వికారాలు సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఉంటాయి, లైక్ అయిన ఎక్స్పైరీ కదా. అంటే షడ్వికారాలు అంటే 6 చేంజెస్ అనమాట. ఫస్ట్ భవ, జాయతే అంటే పుట్టటం, అది కలగటం. సో దట్స్ ద ఫస్ట్ వికారం మనకందరికీ ఉన్నది, మనం పుట్టాం. అస్థి అంటే ఉండటం, ఎగ్జిస్ట్ అవ్వటం. ఓకే, తర్వాత వర్ధతే వృద్ధి చెందుతాం. ఓకే, పుట్టిన వాళ్ళు పుట్టినట్లు లేము, ఎవ్రీ డే ఇన్ డే అవుట్ వీఆర్ చేంజింగ్ ఎవ్రీ డే. గ్రోయింగ్, ఓకే, బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, కౌమారం అయిపోయింది, అలాగలాగా చూస్తూ వృద్ధాప్యం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. విపరిణమతే, అలాగే చేంజెస్ కూడా బాడీలో. పుట్టినప్పుడు ఇంతే ఉన్నాము, పెరిగాము, పెద్దయ్యాము, ఇలా ఇంకా పెద్దయ్యాము, పీక్ ఏజ్ వచ్చినప్పుడు దెన్ వీల్ అగైన్ ష్రింక్ ముసలవుతున్న కొద్దీ ఎప్పుడో టైం వస్తే ఈ బాడీని వదిలేస్తాం. సో ఆ విపరిణమైతే ఇవాళ మారిపోతూ ఉంటాం, మనం చేంజ్ అవుతూ ఉంటాం. క్షీయతే క్షీణిస్తాం, జర వ్యాధి ఇవన్నీ వచ్చిన తర్వాత, ముసలైన తర్వాత అందరినీ మనం ఎంతమందిని చూసాం, మన నానమ్మలు అమ్మమ్మలు ఒకప్పుడు ఇంత స్టడీగా ఉండి ఎంతెంత పనులు చేసిన వాళ్ళు ముసలవుతూ ఉంటే ఇలా ముడుచుకుపోతున్నట్లుగా అయిపోతూ ఉంటారు. అంటే క్షీణిస్తుంది, శక్తి క్షీణిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళలో. నశ్యతే చివరికి నశించిపోతాం. సో ఈ 6 వికారాలు సృష్టిలో ఉండే ప్రతిదానికి ఉంటాయి. భగవంతుడికి ఉంటాయా ఈ వికారాలు? ఏమీ ఉండవు. ఫస్ట్ వికారమైన భవ కలగటమే లేదు, కలిగిన వాటికి మిగతా వికారాలన్నీ ఉన్నాయి. వీళ్ళు కలగటమే లేదు, నిర్భవ కనుక వీళ్ళకి ఇతరత్ర ఉండే ఈ పరిణామాలు ఏవి వాళ్ళకి లేవన్నమాట. సో అందుకని వాళ్ళిద్దరూ ఆది అంటే వాళ్ళే ఫస్ట్, అనాది అంటే వాళ్ళకి పేరెంటేజ్ లీనేజ్ అవేవి లేవన్నమాట. యాన్సిస్టర్స్ అంటే వాళ్ళకి ఎవరూ లేరు. ఓకే, సో వాళ్ళ నుండే సృష్టి మొదలైంది కనుక వాళ్ళిద్దరూ నిర్భవ, కలగటం అనేది వాళ్ళకి లేదు కనుక నిర్భవ అయింది. నెక్స్ట్ నామం వచ్చి భవనాశిని. ఇది 5 అక్షరాల నామము. శ్రీ భవనాశిన్యై నమః. మనం ఎప్పుడైనా సరే ఏదో ఒక రోపో ఏదో ట్యాంగిల్ అయిపోయి ఉన్నాం, బాగా మనమే ఇరుక్కుపోయి ఉన్నాం ఆ బంధాల్లో. మనం ఫస్ట్ విడదీసుకుంటే కానీ వేరే వాళ్ళకి విడదీయడానికి మనం హెల్ప్ చేయలేం కదా. మన చేతులు కాళ్ళే కట్టేస్తుంటే మనం ఇంకొకళ్ళని విడదీయడానికి మనం హెల్ప్ చేయలేం. సో అలాగా మనలాగా పుట్టి మనలాగా మారి పెరిగి క్షీణించి నశించే లాంటి వాళ్ళు మనల్ని ఉద్ధరింప చేయలేరు. టు అన్ ఎక్స్టెంట్ దే కెన్ హెల్ప్, దే కెన్ గైడ్ అస్, రైట్. మనల్ని ఉద్ధరించాలి అని అంటే మనలాగా ఈ సంసార బంధంలో ఇరుక్కుపోని వాళ్ళు కావాలి. అందుకని భవనాశిని, మన ఈ పుట్టుక ఈ వీటిని నాశనం చెయ్యాలి అంటే నిర్భవ అయిన అమ్మవారే రావాలి అని అన్నమాట. సో
అమ్మని ఆశ్రయిస్తే అల్టిమేట్ గా అమ్మ చేయగలిగేది ఏంటి అని అంటే ఈ భవాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండేటట్లుగా నాశనం చేస్తుంది. సో ఈ పుట్టుక గిట్టుట, పుట్టడం గిట్టడం, ఈ సైకిల్లో పడి మనం కొట్టుకుంటూ ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు మనకి. అలాంటి జన్మలు ఇంకా 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 రాకుండా ఒక ఫుల్ స్టాప్ పెట్టగలుగుతుంది అనమాట అమ్మ. భవం అంటే కలగటం అని తెలుసుకున్నాం కదా. ఇంకొక మీనింగ్ ఏంటి? భవం అని అంటే సంసారం, అంటే ది వే ఆఫ్ లివింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇప్పుడు మనము ఏది చూసినా ఈ ప్రపంచంలో నేను, నాది అని ఈ ఫోకల్ పాయింట్ నుండి నేను అన్నిటినీ చూస్తున్నాను కనుక మళ్ళీ దానికి మాయ, అమ్మ మాయ తోడైంది. దానివల్లే మనకి అహంకారాలు, మమకారాలు, నేను, నాది అనే వాటితోటి మనం మనం మన జ్ఞానం ఎంత, మన జ్ఞానం చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అది కూడా అనొద్దేమో, అజ్ఞానం అనే అనాలి. సో మన అజ్ఞానము, అమ్మ మాయ రెండు కలవటం వల్ల వి ప్రొజెక్ట్, మనం ఏదైతే ప్రొజెక్ట్ చేసుకుంటున్నామో అదే సంసారం. ఓకే, అది మనం ఇప్పుడు ఎట్లా అంటారని అంటే యు ఆర్ క్రియేటింగ్ యువర్ లైఫ్ అండ్ యువర్ డెస్టినీ. నువ్వే మేనిఫెస్ట్ చేసుకున్న ఇవన్నీ, నువ్వు చేసిన కర్మలకే నీ లైఫ్ ఇప్పుడు ఇలా ఉంది అని అంటే దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. కాకపోతే దట్ ఈస్ వాట్ ఈ సంసారం అని అంటే ఏంటి అంటే మనం మన కర్మల వల్ల, ప్రీవియస్ కర్మల వల్ల, వాటి వల్ల ప్రొజెక్ట్ చేసుకున్నాం. మన ఈ అహం, మమ వీటి వల్ల మనం ప్రొజెక్ట్ చేసుకున్న వరల్డ్ ఏదైతే ఉందో, అందుకే ఎవరి లోకం వాళ్ళది అని అంటారు కదా. సో అలాగా నేను ప్రొజెక్ట్ చేసుకున్న నా ఇది నా సంసారం. మీ సంసారం అంటే మీకు ఇంకేవో ఉంటాయి అందులో వేరియబుల్స్, అలాగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో భవం అంటే సంసారం. ఇప్పుడు భవసాగరం అనే టర్మ్ మనం చూస్తుంటాం. భవసాగరం అని అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఎన్ ఓషన్ అని. ఓషన్ అని ఎందుకు అని అంటారు అని అంటే మనం ఇప్పుడు ఒక ఒడ్డున నించున్నాము. ఒడ్డున నించుంటే మనకి దాని ఎండింగ్ ఎక్కడుందో కనిపించదు, అంతు లేదన్నట్లుగా అనిపిస్తుంది. దాని డెప్త్ ఎంత ఉందో చెప్పలేము, దాని విడ్త్ ఎంత ఉందో చెప్పలేము, అడ్డంగా ఎంత ఉందో చెప్పలేము. అసలు ఆది తెలుస్తుంది అంతే. అది కూడా మనం ఒక షిప్ లో ఎక్కి కొంచెం మధ్యలో వెళ్ళామనుకో, కొంచెం మన ఎక్కువ దూరం కూడా వెళ్ళక్కర్లేదు, కొద్దిగా దూరం వెళ్ళామంటే మనకి ఇది కనిపించట్లేదు, షోర్ కనిపించట్లేదు అనుకోండి, అగమ్య గోచరంగా ఉంటుంది. మనం అసలు ఎక్కడున్నాము, ఎటు చూసినా నీళ్లే. ఒకసారి ఊహించుకోండి, వెళ్తాం ఈ క్రూజ్ లో అట్లా వెళ్ళినప్పుడు, ఇట్స్ సచ్ అ కంట్రోల్డ్ థింగ్ అండ్ సంబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఏదైనా అయితే మనకి వస్తుంది రెస్క్యూకి అనే ధైర్యం ఉంది కనుక కాస్త కుదురుగా ఉండి ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ ఇఫ్ వీఆర్ ఆల్ బై అవర్ సెల్ఫ్స్ ఎట్లా ఉంటుంది మనకు? అసలు ఆ నీళ్ళు ఎటు చూసినా మనకి ఆద్యంతాలు తెలియట్లేదు, అలా ఉంటుంది. ఈ సంసారం అనేది మన యాంకర్ ఏంటి ఇక్కడ అంటే దేవుడు. ఆ దేవుడు, ఆ పైన నమ్మకం, అంటే ఈ సంసార సాగరంలో ఉంది, అమ్మ నన్ను జాగ్రత్తగా చేరుస్తుంది, ఒడ్డును పడేస్తుంది అనే నమ్మకంతో మనం ఉన్నాము. ఎలా అయితే క్రూజ్ షిప్ లో ఆ వాళ్ళ మీద, క్రూ మీద నమ్మకంతో ఉంటామో, సిమిలర్లీ ఇక్కడ కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంది కనుకే ఈ సంసారంలో ఎంజాయ్ చేస్తున్నాం, రైట్? లేదు నిజంగా మనకి అసలు ఇఫ్ ఇట్ డాన్స్ ఆన్ us దట్ ఓకే, ఇది ఇమాజిన్ గాడ్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్ అని అనుకుంటే అసలు ఏంటి, ఎప్పటికి బయటపడతాం మనం? అసలు ఈ కర్మలు చేస్తూనే పోతున్నాము, ఈ దానికి ఒక ఏదో ఫలితం వస్తుంది, మళ్ళీ ఇంకేదో చేస్తాము, ఇట్ కంటిన్యూస్ టు బిల్డ్ ఆన్. ఎప్పటికి బయటపడతాం? అలా భయంకరంగా ఉంటుంది నిజంగా మనకి అర్థమైతే కనుక దాని కోర్. అందుకని భవసాగరం అని పోల్చారు. అంత డెప్త్ ఉంటుంది అనమాట దానికి. భయపడాలి అసలు మనం యాక్చువల్లీ, కానీ వి ఎంజాయ్ లైఫ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఇదే అనుకుంటాను. సో అలా చేస్తాం. అలా ఆ భవసాగరం అని అన్నాం కనుక ఈ భవసాగరాన్ని దాటించే అమ్మవారినే మనం భవతారిణి అని అన్నాం. భవార్ణవాత్ సముద్ధృత్య దుర్గా లోకే మహీయతే అంటే ఈ భవార్ణవాత్ అసలు ఈ భవసాగరం అనే దీంట్లో నుంచి తారిణి దుర్గా అని అంటే ఎప్పుడైనా సరే మనల్ని ఒడ్డును పడేసి, దుర్గా అంటే ఏదో ఫియర్స్, ఫోర్స్, అసుర సంహారమే చేస్తుంది కాదు. దుర్గా వాట్ షీ డస్ ఈస్ భవతారిణి, మనల్ని ఈ చావు పుట్టుకల ఈ సైకిల్ దాటిచ్చేస్తుంది, సాగరాన్ని తెలియకుండా మనకి దాటిస్తుంది అనమాట. అందుకు దేవుణ్ణి పట్టుకోవటం అనేది మనకి ఇంపార్టెంట్. అంటే అదేదో ఫిజికల్ గా ఒక సముద్రం ఉంది అమ్మ దాటిస్తుంది అట్లా అని కాదనమాట.
సారీ కాల్ ఏదో వచ్చింది. సో ఫిజికల్గా ఒక సముద్రం ఉంది, అమ్మ దాన్ని దాటింప చేస్తుంది అట్లా అని కాదు, కానీ ఈ అజ్ఞానం అనే ఈ సంసారంలో పడి మనం అంత కనిపించకుండా ఏదో కొట్టుకుంటూ మళ్ళీ పుట్టాం మళ్ళీ పెరిగాం, మళ్ళీ పుట్టాం మళ్ళీ పెరిగాం, అదే దీంట్లో పడిపోకుండా ఎప్పటికైనా మనకి ఆ జ్ఞానం అనేది ఏదైతే ఉందో జ్ఞానాదేవ కైవల్యం, అల్టిమేట్గా మనకి అది రావాల్సిందే. అది మనం ఏ పాత్రలో వచ్చి చివరికి జ్ఞానానికి వస్తామో తెలియదు, కానీ అల్టిమేట్గా చేరాల్సింది మాత్రం ఆ జ్ఞానానికే. ఆ జ్ఞానాన్ని అమ్మ ప్రసాదించి మనకి భవనాశనం అయ్యేటట్లుగా చేస్తుందన్నమాట. సో మనము సిమిలర్గా మనం కుండలినికి సంబంధించిన నామాలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము, మూలాది బిల పర్యంతం మహాత్రిపుర సుందరీం యా తనుస్తే తటిత్ ప్రఖ్యా తాం భజే భవనాశిని. అంటే మనము ఈ భవనాశిని అని అంటున్నాము అక్కడ కూడా మన అమ్మవారిని ఏంటి కుండలినిగా అమ్మవారిని ఉపాసిస్తే. ఇప్పుడు దుర్గా అయితే భవతారిణి అని ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ అందుకే చెప్పా, పాత్ ఏదైనా కావచ్చు మనం వెళ్ళేది, అల్టిమేట్గా రావాల్సింది మనకి అది ఆ జ్ఞానము అనుభవానికి రావాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాము, యా తనుస్తే తటిత్ ప్రఖ్య అంటే ఈ మూలాధారం నుండి సహస్రారం వరకు మనం ఎలా అయితే తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండల్ని బిసతంతు తనీయసి అదే తటిత్ ప్రఖ్య. ఇక్కడ ఆ తటిల్లతలాగా అంత థిన్గా మనలో ఉన్న కుండలిని శక్తి ఈ చక్రాలు మూలాధారం నుండి సహస్రారం వరకు మనల్ని కనెక్ట్ చేస్తూ ఉంది కదా. ఆ అమ్మవారిని ఉపాసించి మనం సహస్రారం చేరుకోగలిగితే మనకి లభించేది ఏంటి అనంటే తాం భజే భవనాశిని, భవనాశిని అయిన అమ్మవారే మనలో కుండలిని శక్తిగా ఉంది, ఆ అమ్మవారిని ధ్యానిస్తున్నాను అని చెప్పి దండం పెట్టుకుంటున్నాం అనమాట. సో అది మనం భవనాశనం అని కోరుకుంటున్నాం. అసలు ఎందుకు ఆ పుట్టుక అనేది ఎందుకు మనకి కలగకూడదు అని కోరుకోవాలి అని అంటే కపుల్ ఆఫ్ థింగ్స్. అసలు మనం చూస్తే కనుక ఈ భజగోవిందంలో చెప్పినట్లు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని అన్నారు. ఎవరు? భగవత్పాదుల ద్వారా అన్నారు. ఏమంటున్నారంటే ఈ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం, పునరపి జనని జఠరే శయనం. అమ్మవారు కాదు, అమ్మ కడుపులో మనము ఆ గర్భంలో ఉండటం అనేది గర్భస్థ నరకం అని అంటారు. అది నరకంతో సమానంట. మనకి ఏంటంటే ఆ సోల్ లెవెల్లో అప్పుడు మనకి నాలెడ్జ్ ఉంటుంది, లైక్ అరే నేను ఎన్ని చేశాను లాస్ట్ జన్మలో, దానివల్ల కదా నాకు మళ్ళీ ఇప్పుడు ఈ జన్మ జరుగుతోంది, ఇలా మళ్ళీ ఈ కూపంలో గర్భస్థ కూపం అన్నమాట ఇది. ఆ కూపంలో పడి అక్కడే ఆ మాలిన్యాలన్నీ ఉన్నాయి, వాటిలోనే ఆ మింగిందే కక్కి పీ చేసి పూప్ చేసి ఏదో చేసి ఎంత నరకంగా ఉందో, మళ్ళీ ఈ ప్రపంచంలో పడుతున్నానా, ఈసారైనా సోల్ అలా అనుకుంటుందిట, ఈసారైనా నేను పుట్టిన తర్వాత చాలా బాగా లివ్ చేస్తాను. అప్పటికి మనకు కొంచెం లెసన్స్ లాంటి ఉంటాయి కదా, అవన్నీ బాగా సోల్ రిమైండ్ చేసుకుంటుందిట, నేను ఇప్పుడు పుడతాను, మళ్ళీ నాకు అసలు ఈ నరకం అనేది ఈ గర్భంలో ఉండాల్సిన అవసరం మళ్ళీ నాకు రాకుండా ఉండాలి అని చెప్పి చాలా రిజాల్వ్డ్గా ఉంటామట. మళ్ళీ ఆ 11వ రోజు నీళ్లు చల్లేసి అంతా చేసేటప్పటికి మళ్ళీ చక్కగా అమ్మవారి మాయ మనకి కమ్మేస్తుంది. ఎందుకంటే మాయ లేకుండా ఉంటే దెర్ ఇస్ నో గేమ్, లైఫ్ అనే గేమే లేదు. సో మళ్ళీ వచ్చేస్తుంది. ఇహ సంసారే బహుదుస్తారే, చాలా కష్టం దాటడం ఈ సంసారాన్ని, ఇంపాసిబుల్. మహా యోగులకి కూడా చాలా చాలా ఇవి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంకా మనలాంటి వాళ్ళకి ఏమైంది, మాయలో టప్మని పడిపోతాము. చెప్పాను కదా, వి ఎంజాయ్ ఇట్, ఒక క్రూజ్లో వెళ్తున్నట్లుగా వి ఎంజాయ్ దిస్ జర్నీ అనమాట. అంతే కదా, ఇప్పుడు మనందరం హేట్రెడ్ ఏం లేదు మనకి లైఫ్ పట్ల, వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. చక్కగా ఈ ఫ్యామిలీ బాండింగ్, ఫ్రెండ్స్, బానే ఉంది కదా లైఫ్. ఎందుకు లైఫ్ వద్దని అనుకోవాలి? నిజంగా కష్టాలు ఉన్న వాళ్ళు అనుకోవాలి, బాగున్న వాళ్ళు అనుకోకూడదు, అది కాదు కదా. సో దట్ ఈస్ వేర్ జ్ఞానం, అసలంటూ జ్ఞానం వస్తే అమ్మో ఈ సంసారం ఇంత భయంకరమైందా బాబోయ్ బయటపడే అని దండం పెట్టుకుంటాం మనం. సో అలా అనమాట, ఈ మళ్ళీ జన్మలు కలిగించకు అని మనం దండం పెట్టుకోవాలి. ఒకటి ఎందుకు అని అంటే వి డోంట్ వాంట్ టు గో త్రూ దట్. నెక్స్ట్ మనము రుద్రం చెప్పుకునేటప్పుడు కూడా
సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అని నమః నమః అని ఏం చెప్తున్నాం? భవోద్భవాయ నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. మళ్ళీ మళ్ళీ నాకు జన్మలు కలిగించక స్వామి అని చెప్పుకుంటున్నాం మనం. ఓకే, జన్మలు వద్దు అని అంటున్నాం. ఎందుకంటే ఒకసారి పుట్టిన తర్వాత ఈ మాయకి లోబడి మళ్ళీ ఏం చేస్తామో, వి ఓన్లీ కాజ్ ఫర్ మోర్ అండ్ మోర్ జన్మలు. సో అసలు ఆ జన్మే వద్దు. ఆ జన్మ రాహిత్యం కావాలి అంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు, అది అమ్మ అనుగ్రహం అనేది లేకపోతే మనం చేసుకున్న కర్మలకి మనకున్న ప్రారంధానికి ఎన్ని ఉన్నాయో. బట్ నిజంగా మన అమ్మని పూర్తిగా ఆశ్రయించి మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా అమ్మ అనుగ్రహం ఉంటుంది. అండ్ షీ కెన్ యాక్సెలరేట్ అండ్ కట్ డౌన్. మాఫీ చేయగలిగే అథారిటీ. ఇప్పుడు చూడు, ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి కూడా ఒక ప్రెసిడెంట్కి క్షమాభిక్ష పెట్టే ఇది పవర్ ఉంటుంది. అలాంటిది అమ్మవారికి మనలాంటి అల్పులకి క్షమాభిక్ష పెట్టే అంత పవర్ లేదా? ఉంది కదా. దాని మీద మనం ఎక్కువ రిలై అవ్వాలన్నమాట. అమ్మ అనుగ్రహం ఉంటే చాలు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎస్ కర్మ, ఎస్ కర్మఫలం, ఎస్ అనుభవించి తీరాలి. బట్ కెన్ షీ నెగేట్ ఇట్? మాఫీ చేయగలుగుతుందా? తప్పకుండా చేయగలుగుతుంది. ఇవే భక్తి, శ్రద్ధ, విశ్వాసము, నమ్మకము అంటే ఇవే అన్నమాట. సో అలా మనం పెట్టుకుంటే కనుక తప్పకుండా మనల్ని బయట పడేస్తుంది. అండ్ ఐ థింక్ ఐ షేర్డ్ దిస్ ఆల్రెడీ. అందుకే అమ్మవారికి భవానీ ఇది శ్లోకం మనం ఏం చెప్పుకోవాలి? మాతర్భవాని తవ పాదరజో భవాని, మాతర్భవాని తవ దాసతరో భవాని, మాతర్భవాని న భవాని యదా భవేస్మిన్ స్వద్భాగ్ భవాన్యనుదినం న పునర్భవాని. మళ్ళీ కలిగించక తల్లి, నన్ను నీ పాదం దగ్గర చిన్న ఇదేంటి మట్టి గ్రెయిన్, ఇసుక గ్రెయిన్ లాగా అలా నీ పాదం దగ్గర ఉండే ధూళిలాగా నన్ను చేసేసాయి అని అడుగుతున్నాం. దాసతరో భవాని. దాసతరో అంటే ఎట్లా ఏమన్నది, కరెక్ట్ వర్డ్ రావట్లేదు. బట్ ఎట్లా అంటే గుడ్, బెటర్, బెస్ట్ లాగా, అలా బెస్ట్, సూపర్లేటివ్ వర్డ్ రావట్లేదు నాకు. బట్ యా అలాగా. సో దాసతరో, దాసుల్లో కూడా నన్ను నీ బెస్ట్ దాసుడిని చేయి, నీ పాద దగ్గరే నేను ఉండిపోయేటట్టుగా. హనుమంతుడు ఎలా అయితే, హనుమంతుడు ఆయన ఒక రుద్రస్వరూపము, దైవము హిమ్సెల్ఫ్. బట్ ఎలా అయితే ఆ శ్రీరాముని పాదాల దగ్గర దాసతరుడిలాగా ఉన్నాడో అలాగా మనల్ని కూడా దాసలో కూడా బెస్ట్ దాసులు వచ్చేసి ఎప్పుడు నేను నీ పాదాల దగ్గరే. అంటే మనం కోరుకోవాల్సింది ఏంటి? అమ్మ పాదాల దగ్గర ఇంత ఇసుక రేణువులా ఉండని అమ్మ, ఇంత చిన్న దాసుడిలాగా చక్క సేవ చేసుకుంటూ ఉండని అమ్మ. అంటే నన్ను నీ దగ్గర సారూప్యము సారూప్యము అవన్నీ అనమాట. సో నన్ను నీ దగ్గరే ఉండని. అప్పుడు నా పునఃభవాని, మళ్ళీ మళ్ళీ నేను పుట్టే ఇది కలిగించకు అని మనం భవానీ అయిన అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకొక నామం చూడొచ్చా? ఒక 10 minutes పడుతుంది. ఇస్ దట్ ఓకే? నావి కపుల్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి కనుక ఐ విల్ గో అహెడ్ ఫినిష్ దిస్ వన్. నెక్స్ట్ నామం వచ్చి నిర్వికల్ప. 4 అక్షరాల నామము. శ్రీ నిర్వికల్పాయై నమః. నిర్గతః వికల్పః యస్యాః సా నిర్వికల్ప. సిమిలర్ టు ఎవ్రీ అదర్ డెఫినేషన్ దట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్. వికల్పాలు లేనిది నిర్వికల్ప. ఓకే, సో వికల్పాలు లేనిది అని అన్నాను. అసలు వికల్పం అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. మనకందరికి సంకల్పం అంటే పరిచయం ఉంది. సంకల్పం అంటే ఏంటో తెలుసు. ఒక రిజాల్వ్ తీసుకోవటం, ఒక నిర్ణయం తీసుకున్నాము, ఏదైనా చేయాలి అనే ఒక గాఢమైన కోరిక, చేస్తాను అనే ఒక రిజాల్వ్, దట్ ఈస్ కాల్డ్ సంకల్పం. సో మనకి ఐడియా ఉంది సంకల్పం అంటే ఏంటి. వికల్పం అంటే ఏంటంటే దానికి ఆపోజిట్. ఓకే, చేయగలనా, చేయలేనా, చెయ్యనా, వద్దా, ఇప్పుడా, ఇంకో అప్పుడా, అట్లాగా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండే ఒక సందిగ్ధత, ఒక సందేహము, దట్స్ వికల్పం అన్నమాట. అంటే యువర్ చేయాలా వద్దా అని ఆలోచనలో ఉంటాం. ఒక దృఢంగా సంకల్పం అంటే చేస్తాను, ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. హియర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ డెసిషన్ అనమాట. చేయాలా వద్దా, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. సో అది వికల్పం అంటే అదనమాట. సో అమ్మవారు సత్య సంకల్ప. అమ్మ ఒకటి అనుకోవటం, అది అవ్వకపోవటం అనేది లేదు అని అనుకున్నాం. ఇంకా అలాంటి అమ్మకి వికల్పానికి ఛాన్స్ ఎక్కడుంది? సో ఆబ్వియస్లీ అమ్మ ఈజ్ నిర్వికల్ప అనమాట. అవకాశమే లేదు వికల్పాలు ఉండేదానికి. ఓకే,
ఈ వికల్పము అనేది మనం విన్న సందర్భం ఏమై ఉండొచ్చు అని అంటే, నిర్వికల్ప సమాధి అనే కాంటెక్స్ట్ లో మనందరికీ అది ఫెమిలియరే కొంచెం వర్డ్. దాని మీనింగ్ ఏంటి అనేది మనకు తెలిసిన తెలియకపోయినా మీనింగ్ ఇప్పుడు అర్థమైంది కనుక, సో నిర్వికల్ప సమాధి అనేది మనం విన్నాం. ఇప్పుడు సమాధి స్థితి అని అంటే యోగ సాధనలో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు గెట్ దేర్. ఓకే, నిద్రా సమాధి స్థితి అంటారు. ఎప్పుడు గాఢమైన సుషుప్తిలో నిన్ను నువ్వు మర్చిపోయి ఎందులోనో లీనమైపోయావు, రైట్? దట్ ఈస్ ద గ్లిమ్స్ ఆఫ్ సమాధి స్థితి. దట్స్ నాట్ ద ట్రూ సమాధి స్థితి, కానీ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. సో చిన్న పిసర్ మనకు ఐడియా ఉందన్నమాట. బట్ అది అనుభవానికి వచ్చిందంటే మళ్ళీ లేవంగానే లైక్ విల్సే నేను పడుకున్నాను అనేస్తాం. సో వీఆర్ ఫాలోయింగ్ ఇన్ టు దిస్ ఈ మాయ మళ్ళీ లేస్తూనే. బట్ ఆ సమాధి స్థితి అంటే ఎట్లా ఉంటుందంటే, యోగాభ్యాసం ద్వారా, యోగం ద్వారా, లేకపోతే కుండలిని ద్వారా యు ఆర్ రీచింగ్ టు ఎ స్టేట్ వేర్ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఈ నిర్వికల్ప సమాధి స్థితి అని అంటే లైక్ యు ఆర్ సమ్వేర్, అంటే ఈ నేను, ఈ బాడీ, భౌతిక ప్రపంచము, వీటన్నిటిని నువ్వు మర్చిపోయి ఉండే స్థితి సమాధి స్థితి. ఓకే, సో ఇక్కడ సవికల్ప సమాధి స్థితి అనంటే ఏంటి అనంటే, ఆల్మోస్ట్ మనం అక్కడి వరకు చేరుకున్నాం ఆల్మోస్ట్, కానీ స్టిల్ నేను ధ్యానంలో ఉన్నాను అనే ఆ చిన్న నేను అనే స్పృహ మనకి ఇంకా ఉందన్నమాట. అది సవికల్ప సమాధి. ఓకే, సో ఆ సవికల్ప సమాధి ఏంటి? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ప్లేస్ టు బి. ఇట్స్ నాట్ ఈజీ టు అటైన్ దట్ స్టేట్ అట్ ఆల్. బట్ అట్ ద సేమ్ టైమ్ దట్స్ నాట్ ది అల్టిమేట్. ఎందుకంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి నిర్వికల్ప సమాధి అంటే ఏంటి అనేది మనం చూడాలన్నమాట. ఈ సవికల్ప సమాధి చేస్తున్నప్పుడు నేను భగవంతుడి కోసం ధ్యానం చేస్తున్నాను. సో మూడున్నాయి ఇక్కడ: ధ్యానము, ధ్యాత, ధ్యేయం. అయితే ఈ మూడిట్లో త్రిపుటి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అప్పటికి. సో యూఆర్ స్టిల్ సీయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ధ్యాన వస్తువు ఏదైతే ఉందో దానికని డిఫరెంట్ గా చూస్తున్నాం. అది సవికల్ప సమాధి. అగైన్ లైక్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దేర్ ఈవెన్. నిర్వికల్ప సమాధిలో ఏమవుతుంది అని అంటే, ఈ మూడు ఒకటైపోతాయి, త్రిపుటి ఏకత్వం అయిపోతుంది. అంటే దట్ ఈస్ ద అద్వైత స్టేట్ అన్నమాట. ఇప్పుడు నేను వేరే భగవంతుడిని ధ్యానం చేస్తున్నాను అదేమీ లేదు, ఇంకా అంతా ఒకటే అయిపోయింది. ధ్యానము నువ్వే, ధ్యాత నువ్వే, ధ్యేయము నువ్వే, అన్ని నువ్వే అని అలా అయిపోయింది అనమాట. ఇంకా దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హూ ఐఎమ్ కాంటెంప్లేటింగ్ ఆన్ ఆర్ ద యాక్ట్ ఆఫ్ కాంటెంప్లేటింగ్. నేను అనేది ఏం లేదు, మొత్తం కలిపి ఒకటే పరబ్రహ్మతత్వం. అది నిర్వికల్ప సమాధి స్థితి అన్నమాట, త్రిపుటి ఏకత్వం అది. అయితే అప్పుడు కలిగే ఇది మనకి ఏదైతే ఉంటుందో అది అద్వైత అనుభవం అన్నమాట. సో అప్పుడు అస్సలు మనకి బాహ్య స్మృతి అనేది ఉండదు. భౌతికంగా ఇంత పెద్ద ప్రపంచం నా చుట్టూ ఉంది అని కానీ, నేను ఈ బాడీ అనే ఐడెంటిఫికేషన్ అనేది కానీ లేకుండా అయిపోతుంది అనమాట. అది అల్టిమేట్ గోల్ ఏంటి అంటే అది మనం రీచ్ అవ్వటానికి. దానికి చెప్పిన మార్గాలే ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఆ నిధిధ్యాసనం, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్ లాగా అనమాట. ప్రోగ్రెసివ్లీ టేక్ అస్ టు దట్ లెవెల్. ఇట్స్ నాట్ లైక్ వన్ డేలో అయిపోయేది కాదు, దానికి నిరంతర సాధన చేస్తూ ఉండాలి. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. శ్రవణము, మననము, ఆ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ తోటి నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే యూ కెన్ అటైన్ దిస్ నిర్వికల్ప స్థితి అన్నమాట మనం కూడా. ఓకే, సో అలా చేస్తూ ఉంటే అమ్మ నిర్వికల్ప కనుక అమ్మవారినే నమ్ముకుని మనం చేస్తూ ఉంటే మనకు కూడా ఆ నిర్వికల్ప స్థితిని అమ్మ ఎప్పటికైనా అనుగ్రహించగలుగుతుంది. అది వికల్పానికి ఒక మీనింగ్, దానికి ఎలా కానీ. ఇంకొక మీనింగ్ ఉంది. వికల్పం అంటే ఏంటంటే భ్రాంతి. ఓకే, అంటే చెదిరిపోయేది. ఇట్స్ లైక్ నాట్ ట్రూ, ఇట్స్ వెరీ టెంపరీగా మనకు అనిపించింది ఏదో, అది భ్రాంతి. అంటే ఏంటంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు. రజ్జు సర్ప భ్రాంతి అని అంటారు కదా, తాడ పామ, అదంతా ఒక భ్రమ, ఒక భ్రాంతి. లేకపోతే ఒక్కొక్కసారి మంచి చెడుగా కనిపిస్తుంది. మనం చూసే ప్రతిదీ, కంటికి కనిపించే ప్రతిదీ నిజం కాదు. ఎందుకంటే సర్కమ్స్టాన్సెస్ లో ఏదో అవ్వండొచ్చు, వీ కుడ్ బి మిస్సింగ్ సంథింగ్. సో మంచి చెడుగా కనిపించవచ్చు, చెడు మంచిగా కనిపించవచ్చు. సో ఇట్లాంటి భ్రమలు, భ్రాంతులు అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అనంటే మళ్ళీ అమ్మ మాయ వల్లే. సో ఆ మాయకి లోబడి ఉన్న మనందరికీ ఈ వికల్పాలు, ఈ భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. వేరాస్ అమ్మకి మాయ లేదు కదా,
మాయే అమ్మకి లోబడి ఉంది కనుక, అమ్మ మాయకి అతీతంగా ఉంటుంది కనుక అమ్మకి ఇలాంటి భ్రాంతులు లేవు. సో ఆ విధంగా చూస్తే కూడా అమ్మ నిర్వికల్ప అయిందనమాట. ఇంకొక మీనింగ్ ఉంది. వికల్పం అంటే యోగ శాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారంటే శబ్ద మాత్రానుపాతి వస్తు శూన్యో వికల్ప అని అన్నారు. అంటే ఏంటంటే శబ్దాన్ని అనుసరించి ఉంటుంది కానీ వాస్తవంగా ఆ వస్తువు అక్కడ లేదు. దట్ ఈస్ ద డెఫినేషన్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఆవు అని అన్నాను. ఆవు అనే మాట శబ్దం వినగానే మనకు ఒక ఆవు ఆకారం కళ్ళ ముందుకు వచ్చేసింది. సో అదేంటంటే కానీ నిజంగా ఆవు వచ్చిందా? నేను ఆవు అని అన్నాను, అనగానే నిజంగా ఆవు నా ముందుకు రాలేదు. బట్ ఆవు ఆకారము, దాని క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ నాకు వచ్చేసాయి. అంటే ఒక జ్ఞానం వచ్చింది. అదేంటి అని అంటే ఊహాజనితం. లైక్ నేను బికాస్ ఐ నో హౌ ఒక ఆవు ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కనుక ఇప్పుడు నేను ఊహించుకోగలిగాను. ఆ శబ్దం వినంగానే దాన్ని అనుసరించి నా ఊహకి ప్రీవియస్ జ్ఞానంతో సంబంధించి నేను ఊహించుకుంటున్నాను. ఊహాజనితమైన జ్ఞానం వచ్చింది తప్పితే వస్తు జ్ఞానం రాలేదు. రైట్? ఆవు అనేది లేదు ఇక్కడ. సిమిలర్లీ మనందరం ఇప్పుడున్న బోట్ ఇదే అనమాట. ఈ వికల్పంలో ఉన్నాం కదా మన ఏంటి పరబ్రహ్మ అమ్మ పరమాత్మ అనగానే మనకి ఏదో ఒక రూపస్ఫురణ వస్తుంది. అమ్మవారిని తలుచుకోగానే ఒక అమ్మ రూపం మన కంటి ముందుకు వస్తుంది. అమ్మ వచ్చిందా? లేదు. లేదా ఇంకా కొంచెం బెటర్ జ్ఞానం వచ్చిందంటే అమ్మ తత్వం ఏదో గుర్తొస్తుంది, లేదా అమ్మ విభూతి ఏదో తెలుస్తుంది. కానీ నిజంగా ఆ పూర్తి జ్ఞానము పూర్తి తత్వం మనకి అర్థమైపోయిందా? అమ్మ మన ముందు ప్రత్యక్షమైందా? అవ్వలేదన్నమాట. సో దానికి ఇది ఎగ్జాంపుల్. శబ్ద మాత్రానుపాతి వస్తు శూన్యో వికల్ప. సో అలాగా ఆ ఊహాజనితమైన జ్ఞానం వచ్చింది కానీ నిజంగా ఆ వస్తు జ్ఞానం మనకి పూర్తిగా రానప్పుడు దాన్ని వికల్పం అని అంటారు. సో మనందరం ప్రస్తుతం వికల్పంలోనే ఉన్నాం. సో అమ్మవారికి అవేవి లేవు. అమ్మ జ్ఞాన స్వరూపిణి. అగైన్ షీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్. అందుకని అమ్మకి ఇలాంటి అజ్ఞానాలు భ్రాంతులు ఈ సగం సగం జ్ఞానం ఉండటము ఇలాంటివి ఏవి లేవు కనుక అది వికల్పము. అమ్మ నిర్వికల్ప అయిందనమాట. సో ఈ వికల్పం అనేది ఏం చేస్తుంది? మనకి ఒక పొగ మంచులాగా కమ్మేసి క్లారిటీ ఆఫ్ థాట్ ఉండట్లేదు. సో ఇప్పుడు ఏదో చెప్పాము, లైక్ వాటర్ ఫాల్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నామని అనుకోండి. వాటర్ ఫాల్స్ అంటే నయాగరా గురించి ఎవరో చెప్తున్నారు. ఇఫ్ ఐ హ్యాడ్ నెవర్ విజిటెడ్ ఒక నయాగరా ఫాల్స్ ని, బట్ మా ఊర్లో మన లెట్స్ సే ఇండియాలో ఎత్తిపోతల చూసామని అనుకుందాం. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూసావు కదా, నయాగరా చూడలేదు. చూడకపోతే ఏంటి? వాళ్ళు వాటర్ ఫాల్స్ అని చెప్తుంటే మనకి ఏదో స్ట్రైక్ అవుతుంది, ఇంత పెద్దగా ఉంటుంది అంటే మనకి ముందు ఆ ఎత్తిపోతలలో కూడా అలాగే పడుతూ ఉంటే వాటర్. మనకి ఊహాజనితమైన జ్ఞానం అంటే మనకి ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ లో మనకి ఏది అందిందో మనకి అదే అర్థమైంది, కానీ నిజంగా నయాగరా ఎలా ఉంటుందో మనకు అర్థమైందా? అవ్వలేదు కదా. అంటిల్ వీ గెట్ దట్ అనుభవం మనకి అది కూడా అర్థం కాదు. సో సిమిలర్ గా అలాగా ఈ లెన్స్ లో నుంచే మనం చూస్తాం. మనకున్న లిమిటెడ్ దీంట్లో నుంచే చూస్తే అసలైన సత్యం ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలియదు అనమాట, బికాస్ ఆఫ్ దిస్ లెన్స్ దట్ వీ హ్యావ్. సో అందుకని అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, ఇప్పుడు ఒకటే సేమ్ ఎక్స్పీరియన్స్ ఒక నలుగురికి అయింది అనుకుందాం. ఇట్ కుడ్ బి అ ఫుడ్ ఆర్ సమ్ ఎక్స్పీరియన్స్. ఆ నలుగురు వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని బట్టి, వాళ్ళకుండే అలవాట్లను బట్టి, వాళ్ళకుండే జ్ఞానాన్ని బట్టి దే డిరైవ్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ వెరీ డిఫరెంట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఒక ప్రవచనము మనం వింటే నలుగురు వింటే నలుగురికి ఒకటే పాయింట్ అప్పీల్ అవ్వాలని లేదు, అందరికీ నచ్చాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చచ్చు, ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉండొచ్చు. దట్స్ బికాస్ ఆఫ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎట్లా చూస్తున్నాం, మనం ఏం తీసుకుంటున్నాం, అందులో నుంచి గ్రాస్ప్ చేసుకుంటున్నాము అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి చేతకానిది ఏంటి అని అంటే, ఇప్పుడు పరబ్రహ్మ గురించి ఎంతమంది మనకి గురువులు ఇది చెప్తున్నా కూడా మనకి ఆ అజ్ఞానపు పొరలు ఉన్నంత వరకు కూడా మనం సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోతున్నాం. ఓకే, దట్ ఈస్ అవర్ లిమిటేషన్ అనమాట. మన పర్స్పెక్టివ్, మన ఎక్స్పీరియన్సెస్, మన బిలీఫ్స్, వీటన్నిటి బట్టి ఆ మన అనే ఒక లెన్స్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళము దేవుడిని చూసినా కూడా మనం ఆ లెన్స్ తోటే చూసాం. సో
సో నా లైఫ్ ఇప్పటి వరకు బాగుంది, లైక్ నాకు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఇట్లా ఇట్లా అయ్యాయి అని అంటే అమ్మవారు నన్ను బాగా చూసుకుంటోంది, లేకపోతే నన్ను బాగా చూసుకోవట్లేదు, నీ అభిప్రాయం అది. కానీ అసలు సత్యం ఏంటి, అమ్మకి అలాంటి భేదాలు ఏవి లేవు. యు ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ అమ్మ, సో హౌ కెన్ షీ బీ ఇండిఫరెంట్ టు యూ, అట్లాంటివి మనకి తెలియవు అనమాట. సో అట్లాంటివన్నీ మనకి వికల్పాలు అనమాట. ఇట్లా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో, మనం తెచ్చుకున్న సంచిత జ్ఞానం ఏదైతే ఉంది దాన్ని బట్టి మనము ఆపాదిస్తున్నాం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇది వాట్ వి డిరైవ్ అవుట్ ఆఫ్ ఇట్ కానీ, దాని పట్ల మన అభిప్రాయం ఏంటి అని కానీ, అవన్నీ వికల్పాలు అనమాట. సో ఆ వికల్పాలన్నీ అమ్మ తీరుస్తుంది మనకి. అంతవరకు లోకం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనపడుతూనే ఉంటుంది. ఆ పరమ సత్యం ఏదైతే తెలుస్తుందో, అంటే ఈ వికల్పాలు ఏమీ లేని స్టేట్లో మనం కూడా ఆ నిర్వికల్ప స్థితికి చేరుకున్నప్పుడు నన్ ఆఫ్ అస్ విల్ సీ ఎనీథింగ్ డిఫరెంట్. ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది, అందరికీ ఒక్కలాగే కనిపిస్తుంది అనమాట. సో అట్లాంటి స్థితికి వెళ్ళగలిగితే ఇదిగో ఇట్లా అంటారు శంకర భగవత్పాదులాగా, అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం నచాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూపః శివోహం శివోహం. అట్లాంటి స్థితికి చేరుకుంటాం. అంటే ఆ స్థితి ఎట్లాంటిది అని అంటే, ఇంక నేనే ఆ ఆత్మతత్వం అనే ఆ ట్రూ సత్యాన్ని మనం ఎట్లాంటి వికల్పాలు లేకుండా చూడగలుగుతున్నప్పుడు అహం నిర్వికల్పో, ఆ నిర్వికల్పాన్ని ఏ పరబ్రహ్మాన్ని అయితే మనం చెప్పుకుంటున్నామో నేను అదే, ఐఎమ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఇట్. నాకేదో ఇంకా వికల్పాలు లేవు, ఐఎమ్ బియాండ్ దట్ నౌ. సో వికల్పాలు ఎటువంటివి లేవు, ఆకారం లేదు, నిరాకారం. నేను మళ్ళీ నిర్వికల్పో నిరాకార రూపో, నాకు ఒక ఆకారం అనేది లేదు ఇప్పుడు. దిస్ ఇస్ ఎ టెంపరరీ అబోర్డ్ దట్ ఐఎమ్ రిసైడింగ్ ఇన్, బట్ నా అసలు దీనికి ఆకారం అనేది లేదు. తర్వాత సర్వత్ర సర్వేంద్రియాణం అని అన్నారు కదా, అంటే అన్ని ఈ ఇంద్రియాలకి లిమిటెడ్ అని అనుకుంటూ ఉన్నా ఇన్నాళ్ళు. నేను ఈ దేహానికే పరిమితం, ఇది నా శరీరం, దిస్ ఇస్ మీ అని అనుకుంటున్నా. కాదు, ఒక్కసారి నాకు జ్ఞానం తెలియంగానే ఈ సర్వవ్యాపక తత్వమైన పరమాత్మ తత్వం ఏదుందో దట్స్ మీ, దట్ నిర్వికల్ప స్థితి నేను, ఆ నిరాకార స్వరూపాన్ని నేను, ఆ సర్వవ్యాపకమైన తత్వాన్ని నేను అని తెలుసుకున్న వాళ్ళకి ఇంకా నాకు బంధం లేదు, మోక్షం కూడా లేదు అని అంటున్నారు. ఓకే, నా ముక్తిర్నమేయః అని అన్నారు. ముక్తి అంటే ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఒక బంధాలలో బంధింపబడ్డ వాళ్ళకి నాకు విముక్తి కావాలి అని అనిపిస్తుంది, రైట్? సో బట్ అది మనము ట్రూలీ అవర్ ఎసెన్స్, మన ఆత్మ ఇస్ నెవర్ బౌండ్ బై దిస్ దేశ కాలమాన పరిస్థితులు కానీ ఈ శరీరంతో కానీ, ఇట్స్ నాట్ బౌండ్ బై ఇట్. మనం కన్ఫైన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట మన అజ్ఞానం వల్ల. ఎప్పుడైతే అజ్ఞానం అనేది తొలగిపోతుందో వీఆర్ ఎవ్రీవేర్, వీఆర్ ఇన్ ఎవ్రీథింగ్ అనే దీనికి వచ్చినప్పుడు అసలు ఇంకా ముక్తి ఏముంది? ముక్తి లేదు, ఏమీ లేదు, బంధం లేదు, ముక్తి లేదు, ఐ యామ్ అంతే, ఐ యామ్ అంతే. అలా ఉంటుంది, ఆ స్థితికి వెళ్తాం అనమాట. అలాగా మన అహంకారాలు మమకారాలు ఇవి మనల్ని బంధించేసి ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉండేటట్టుగా చేస్తున్నాయి. కానీ మనం కూడా అమ్మవారిలాగా నిత్యముక్త నిర్వికల్ప. కాకపోతే అది ఆ బ్రహ్మజ్ఞానం ఏంటి అనేది అర్థమైన రోజున మనం కూడా ఈ స్థితికి చేరుకుంటాం. అంటిల్ దెన్ అమ్మవారి నిర్వికల్ప అయిన అమ్మవారినే గట్టిగా ఆశ్రయించి తల్లి సాధన చేస్తున్నాం. నువ్వు తప్పిస్తే మాకు శరణ్ ఎవ్వరూ లేరు, యు ఆర్ ద వన్ రెస్పాన్సిబుల్. ఈ మాయ క్లియర్ చేసి మాలో కూడా ఈ వికల్పాలన్నీ తొలగించేటట్లు నీదే బాధ్యత అని అమ్మవారికి దండం పెట్టుకోవటం. ఓకే, నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మ మనల్ని క్రియేట్ చేసినప్పుడు పూర్ణమదల అమ్మ పూర్ణురాలు. షీ మేడ్ అస్ ఆల్సో పూర్ణమే. సో మనం వి ఫెయిల్ టు రియలైజ్ ఇట్, వి కన్ఫైన్ అవర్ సెల్స్. పూర్ణం కాదు అని అనుకుని మనం ఈ దేహానికి పరిమితం అని మనల్ని మనం లిమిట్ చేసుకుంటున్నాం తప్పితే అమ్మ
పూర్ణంగా తయారు చేసింది. ఎవ్రీ సోల్ ఈస్ లైక్ పొటెన్షియలీ దట్ పరమాత్మ. కాకపోతే మనం కన్ఫైన్ చేసుకుంటున్నాం. దట్స్ బికాస్ ఆఫ్ అవర్ అజ్ఞానం అండ్ మాయ. అది దాటాలి అంటే అమ్మవారే మనకి శరణు. ఓకే, హరి ఓం, శ్రీమాత్రే నమః.